వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. పిట్టపోరు పిల్లి తీర్చిందన్న చందాన తయారైంది రెండు రాష్ట్రాల మధ్య జలజగడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేని లేదా పునర్విభజన చట్టం ఏర్పాటయ్యే నాటికి లేని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. అది 8 టీఎంసీల నీటిని తరలించుకుపోతోంది. కాబట్టి ఇది తెలంగాణకి చాలా అశనిపాతం లాంటిది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపేయాలని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం కేసు వేయడం, గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద స్టే ఇచ్చి పనులు ఆపాలని చెప్పడం, అయినా కూడా అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది అని మళ్ళీ కొన్ని ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద కోర్టు ధిక్కారం కేసు కూడా పెట్టాలని కోర్టుని కోరడం. అదే సమయంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి కూడా ఆ నీటిని తరలించే సామర్థ్యం పెంచే కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. దాన్ని కూడా వెంటనే ఆపాలని ఇట్లా కొన్ని ఖచ్చితమైన డిమాండ్లను తెలంగాణ ప్రభుత్వం పెట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ చేసింది కేఆర్ఎంబీకి, అలాగే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు కూడా. పాలమూరు రంగారెడ్డి, డిండి లాంటి కొన్ని ప్రాజెక్టులకి అనుమతులు లేకపోయినా అపెక్స్ కౌన్సిల్కి డిపిఆర్లు ఇవ్వకుండానే ఆ ప్రాజెక్ట్స్ని కొనసాగిస్తుంది. మరోవైపు శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తిని కూడా అనుమతులు లేకుండా కొనసాగిస్తోంది. ఇది కింది ప్రాంతంలో ఉన్న తమ రాష్ట్రానికి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని చెప్పి ఇటు జలశక్తి మంత్రిత్వ శాఖకి కేఆర్ఎంబీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొరపెట్టుకుంది. ఈ మొత్తం నేపథ్యంలో ఒకసారి కేఆర్ఎంబీ చొరవ తీసుకొని విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. అయినా ఒక్కరోజు మాత్రమే ఆపి మళ్ళీ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిన తెలంగాణ ప్రభుత్వం అసలు శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా, అంతే తప్ప అది సాగునీటికో తాగునీటికో కాదు అనే ఒక వాదనని తెర మీదకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ నీటిపారుదల శాఖ నిపుణులు కూడా అదే వాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు చాలామంది. మరోవైపు ఇట్లాంటి గొడవలతోనే అది చిరికి గాలివానగా మారి నిజానికి దీంట్లో కొంత హైడ్రామా నడిపిస్తున్నారు ఇద్దరు కలిసి. రెండు ప్రభుత్వాలు సెంటిమెంట్ రాజకీయాల కోసం నీళ్ల మంటలు రేపుతున్నారనే రాజకీయపరమైన విశ్లేషణలు, ఆరోపణలు కూడా లేకపోలేదు. మొత్తంగా చూస్తే ఇది చివరికి కేంద్రం దగ్గరికి చేరింది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే తెలంగాణ ప్రభుత్వంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపించాలి, విద్యుత్ ఉత్పత్తిని ఆపించాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్గా రాస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖల మీద లేఖలు రాస్తూ దాన్ని కేంద్రం దృష్టి తీసుకెళ్లారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా అటు కోర్టు మీద కేసులతో పాటు ఇటు జలమంత్రిత్వ శాఖకి కేఆర్ఎంబీకి కూడా లేఖలు రాస్తూనే ఉంది. రాస్తూ దీన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతూనే, పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడం కాదు, కృష్ణా జలాల్లో నీటి వాటాని 50-50గా చేయాలి, తెలంగాణకు సగం ఆంధ్రాకు సగంగా చేయాలి తప్ప 68-32%గా ఉన్నదాన్ని అలా ఉంచడం కుదరదు, 50-50 చేయాలనే డిమాండ్ని తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. సో ఈ మొత్తంగా చూసినప్పుడు ఇది ఇప్పట్లో తెగేలా లేదనుకుందో ఏమో కేంద్రం రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి మొత్తం కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల యొక్క మొత్తం వ్యవహారాన్ని, అలాగే విద్యుత్ ఉత్పత్తి వ్యవహారాన్ని అన్నిటినీ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, అలాగే గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టుల వ్యవహారాలను వాటిని కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగిస్తూ గెజెట్ విడుదల చేసింది నిన్న అర్ధరాత్రి. అంటే ఇవాళ తెల్లవారుజామున ఎప్పుడో వచ్చింది అది. సో దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టు రెండు రాష్ట్రాల పరిధిలో ప్రవహిస్తున్న కృష్ణా గోదావరి నదుల ప్రాజెక్టులు మొత్తం ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, ఎవ్రీథింగ్ వాటికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయినట్టుగా స్పష్టంగా మనకి గెజెట్ విడుదలైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి, దీని మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పింది. సో ఈ మొత్తంగా బోర్డులకి అప్పచెప్పిన నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి, ఇక ప్రాజెక్టుల పనితీరు ఎలా ఉండబోతోంది, ముందుకు సాగాల్సిన పనులు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి, బీజేపీ విధానం ఏంటి, తెలంగాణ ప్రభుత్వ విధానం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం ఏంటి, ఇవి ఇప్పుడు చాలా పెద్ద చర్చగా మారినాయి. సో ఈ నేపథ్యంలో ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు నరసింహారెడ్డి గారు, టీఆర్ఎస్ రాజకీయ విశ్లేషకులు, అలాగే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, సాగునీటి రంగ నిపుణులు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, అలాగే మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్ అండ్ సాగునీటి రంగ నిపుణులు కూడా, అండ్ మరి కాసేపట్లో డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు,
మనతో జాయిన్ అవబోతున్నారు చిత్తూరు నుంచి. ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. సాగునీటి ప్రాజెక్టుల మీద నిపుణులు కూడా. సో ముందుగా ప్రభాకర్ గారు నమస్కారం. ప్రభాకర్ గారు వినపడుతుందండి? వినబడుతుంది. నమస్తే అండి. నమస్కారం ప్రభాకర్ గారు. ఈ దీన్ని కృష్ణా బోర్డు గోదావరి బోర్డు పరిధిలోకి మొత్తం ప్రాజెక్టును తీసుకురావాలనే ఆలోచన, ఇది పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టుగా కనబడుతుంది. అలా అనుకోవాలనా, లేకపోతే ఇంకా కేంద్రానికి ఏమైనా ఇంకా వేరే ఆలోచన ఉంది, ఈ మొత్తాన్ని బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చారా? ఇది అంటే పిట్టపోరు పిల్లి తీర్చింది అని అనటం కరెక్ట్ ఏం కాదండి. ఓకే. ఎందుకంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఒక అంశం ఇది ఒకటి. తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో ఈ నీటి వివాదాలకి సంబంధించినటువంటి అంశాలపై అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసినప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వీళ్ళిద్దరు కలిసినప్పుడు, సమావేశం అయినప్పుడు, 2-3 సందర్భాల్లో కూడా ఈ యొక్క అంశాలపైన ఉమాభారతి గారి అధ్యక్షతన జరిగినప్పుడు ఈ అంశాలపైన లోతుగా అధ్యయనం చేశారు, సమావేశంలో చర్చించారు. అరే అంటే ఈ కృష్ణా నదికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టులన్నిటినీ ఏ రకంగా నోటిఫై చేయాలి, ఎప్పుడు నోటిఫై చేయాలి, ఏ అంశాలని పొందుపరచాలి, అట్లానే గోదావరికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా అన్ని కూలంకుషంగా చర్చించారు, చాలా లోతుగా కూడా చర్చించారు. అయితే మరి నోటిఫై చేసేటువంటి విషయం పైన ఏకాభిప్రాయం అన్నటువంటి ఒక అంశం మీద సమావేశాలకు సంబంధించిన విషయంలో ఒకవేళ కనుక మొన్న సమావేశం జరిగింటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఉంటే, ఏజెండాలో చేర్చి ఉంటే అధికారికంగా జరిగేది. కానీ ఈ యొక్క సమావేశంలో మొన్న జరగకపోవటం, వాయిదా కోరటం వల్ల ఇక వివాదం ముదరకూడదని, ప్రాంతాల నడుమ చిచ్చు పెరగకూడదని కేంద్ర ప్రభుత్వం మరి విభజన చట్టం అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఇరు రాష్ట్రాల నడుమ ఈ యొక్క అంశాన్ని పరిష్కరించేటువంటి బాధ్యత కేంద్రందే కాబట్టి రాష్ట్రాలుగా విడిపోయినాయి, కానీ ప్రజల మధ్య భావోద్రేకాల్ని రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తున్నారు అన్నది కేంద్రం కూడా గమనించింది. మరొక వైపున కాంట్రాక్టర్లు అవకాశాలుగా తీసుకొని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకపోయినా ప్రాజెక్టులు కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు మరి రాజ్యాన్ని ఏలుతున్నట్టుగా కూడా దృష్టికి వచ్చింది. అవి అక్రమ ప్రాజెక్టుల, సక్రమ ప్రాజెక్టుల అన్నటువంటి ఒక మీమాంసల్లోకి వెళ్లకుండా ఇరు రాష్ట్రాలు కూడా మరి ఆ రాష్ట్రం అక్రమంగా కడుతోందని ఈ రాష్ట్రం అక్రమంగా కడుతోందని ఆ రాష్ట్రం, ఈ రకంగా మరి ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉద్రిక్త వాతావరణంలో రెచ్చగొడుతున్నటువంటి నేపథ్యంలో ఇక సమయం ఆసన్నమైందని చెప్పని మరి ప్రభుత్వం దూరదృష్టితోన ఇక ఈ సమస్యకి పరిష్కారం కనుగొని తీరాల్సిందే అన్నటువంటి ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినటువంటి ఒక అంటే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య ఈ జలజగడం రేగడం మంచిది కాదు, రాష్ట్రాల ప్రయోజనాల కోసం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందా, లేక సెంటిమెంట్ రాజకీయాలను రేపుతున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు సెంటిమెంట్ రాజకీయాలు నడపడం కోసం డ్రామా చేస్తున్నాయనే ఉద్దేశంతో దీన్ని బోర్డులకు అప్పగించారా? అంటే డ్రామా ఒకటైతే కూడా రెండవ అంశము, ఈ నిర్ణయం వల్ల రెండు రాష్ట్రాలకి ప్రయోజనం జరుగుతుంది. రెండు రాష్ట్రాలకి నీటి కోటాలు, కేటాయింపులు, వాటాలు సక్రమంగా అమలు జరగటానికి ఇది పెద్ద దోహదం చేస్తుంది. అక్రమం ఏది, సక్రమం ఏది అన్నది తేలుతుంది. ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా నిజ స్వరూపాలు బట్టబయలెళ్తాయి. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ నీటి కోటాలు, నీటి కేటాయింపులు అనేది ట్రిబ్యునల్ చేస్తాయి. ఏది అక్రమం, ఏది సక్రమం అనేది తేల్చడానికి రెండు రాష్ట్రాలకు కూడా 6 నెలల పాటు గడువు ఇచ్చాయి. ఆ రకంగా ఇరు రాష్ట్రాలకు కూడా 6 నెలల పాటు మీ నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నవి, నిర్మాణం పూర్తయినవి మీరు డిపిఆర్లతో 6 నెలల లోపల మీరు సమర్పించండి. వాటిని నిపుణులు, శాస్త్రజ్ఞులు పరిశీలించి
వాటిని ఒక నిర్ణయానికి వస్తారని చెప్పని ఇరు రాష్ట్రాలకు కూడా పేర్కొన్నారు. తర్వాత ట్రిబ్యునల్ ఈ యొక్క ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు సంబంధించినటువంటి విషయంలో లోతుగా పరిశీలించి వాళ్ళేమో ట్రిబ్యునల్ తీర్పులు వస్తాయని చెప్పారు. ఆ ట్రిబ్యునల్ తీర్పులో బలమైనటువంటి వాదనలు వినిపించవచ్చు. అక్కడ ఎవరికి అన్యాయం జరగదు. నికర జలాల, మిగులు జలాల, వరద జలాల, కడుతున్నవా, కట్టవలసినవా, ఈ ప్లాన్ కట్టాలి అనుకుంటున్నవా, ఏవైనా కావచ్చు. వీటన్నిటిపైన కూడా బలమైనటువంటి వాదనలు, ఎవరికి ఏ రకంగా హక్కులు ఉన్నాయి అన్నటువంటి వాటిపైన అక్కడ మరి బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మరి ఆర్గ్యుమెంట్ చేయడానికి అవకాశం కూడా కలిగించాయి. ప్రభాకర్ గారు కూడా ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. ఈ కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డుకి అండ్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ ప్రాజెక్టులను అప్పగించడం, వ్యవహారాల మొత్తాన్ని వాటికి అప్పగించడం పట్ల ఆంధ్రప్రదేశ్ కొంచెం సాటిస్ఫాక్షన్తో ఉంది అనే ఒక ఫీల్ గుడ్ ఏదో బయటికి వినబడుతోంది. అది ఎంతవరకు కరెక్ట్ మీకు అక్కడ ఏమనిపిస్తోంది? ఒకటి. రెండోది, తెలంగాణ కాస్త భిన్నాభిప్రాయంతో ఉంది, అసంతృప్తితో ఉంది, ఆగ్రహంగా కూడా ఉంది. సుప్రీంకోర్టుకి వెళతామనే ఒక ఇండికేషన్ ఇప్పటికే వచ్చింది. సో మీ ఓవరాల్ మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ రెండు కేంద్ర ప్రభుత్వం తన అదుపులోకి తీసుకోవడంలో పైన? సార్, కేంద్ర ప్రభుత్వం తన అదుపులో తీసుకున్నది అనేది ఆ వాదనతో నేను ఏకీభవించను. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఉన్న అవకాశము, రెండోది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ జోక్యాన్ని కోరాయి. ఒక్కొక్కరు ఒక యాంగిల్ కోరుండొచ్చు. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మీ హ్యాండ్ ఓవర్ తీసుకోండి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర బలగాలతో ఉమ్మడి ప్రాజెక్టులు మెయింటైన్ చేయండి అనే కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కోరారు. కాబట్టి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి విజ్ఞప్తులు రావడం, విభజన చట్టంలో ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పటికీ ఆలస్యమైంది. ఇది మొదటి విషయం. రాయలసీమ వాడిగా ఒక రకంగా పండగ అన్నగాని సంతోషించే రోజు ఇదని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటున్నానంటే, రాయలసీమకు ప్రాణపదం శ్రీశైలం ప్రాజెక్టు. శ్రీశైలం ప్రాజెక్టులో మినిమం వాటర్ లెవెల్ ఉంటేనే రాయలసీమకు, దక్షిణ తెలంగాణకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్న వ్యక్తిగా ఈ రోజు శ్రీశైలం డ్యామ్ లో ఎవరు బుద్ధి పుట్టితే వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాలు కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోటీలు పడి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాంచ్ల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి రాయలసీమకు నష్టం తెచ్చాయి, దక్షిణ తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అజమాయిషుల్లో ఉండడం వల్ల రెండు కాలువల పైన రెండు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు, కానీ విధాన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ అదుపాజ్ఞలో వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి తూచా తప్పకుండా నిబంధనలు పాటించడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి రాయలసీమ వాసులుగా నేను దీన్ని స్వాగతిస్తున్నాను. ఈ సందర్భంగానైనా శ్రీశైలం డ్యామ్ లో మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తే అది రాయలసీమకు ఉపయోగపడుతుందని నమ్ముతున్న వ్యక్తిగా దీన్ని స్వాగతిస్తున్నాను. కాకపోతే కొంత ఎసులుబాటులో తేడాలు వస్తాయి. ఎందుకంటే ఈ రోజు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నువ్వు అది కట్టుకో నేను ఇది కట్టుకోవడానికి ఒక ఎసులుబాటు ఇంకొండదు. ఖచ్చితంగా లీగల్ గా బ్రిజేష్ కుమార్ ఇవ్వబోయేది కానీ గతంలో ఉన్న బచావత్ అవార్డు లో హక్కుగా కేటాయించిన నీళ్లు, అవకాశం ఉన్న నీళ్ల ఆధారంగా చేసుకునే యాజమాన్య బోర్డు వ్యవహరిస్తుంది. ఇప్పుడు తెలంగాణ మా మీద ఆరోపించవచ్చు, మీరు తెలంగాణ మీద ఆరోపించు, ఇంకా కుదరదు కదా. కేంద్ర ప్రభుత్వం న్యూట్రల్ ఏజెన్సీ, వాళ్ళు చట్టానికి లోబడి వ్యవహరిస్తారు. కాబట్టి చట్టానికి లోబడి వ్యవహరించినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా యాజమాన్య బోర్డు 2 సార్లు లెటర్లు రాసింది కృష్ణ గారు, మీరు విద్యుత్ ఉత్పత్తి ఆపేయమని చెప్పి విజ్ఞప్తి చేసింది. ఇంకా విజ్ఞప్తి చేయదు, ఆదేశిస్తుంది. ఖచ్చితంగా దాని ఆదేశాలు పాటించాల్సి వస్తుంది. బహుశా ఈ యాజమాన్య బోర్డు పరిధిలోనే కానీ ఉంటే ఇయరికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ఆపాల్సిన పరిస్థితి వచ్చిండేది. కాబట్టి ఒక విధాన నిర్ణయం జరగాలంటే, ఒక నిబంధనలు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించినా దాన్ని ఆపాలంటే ఇట్లాంటి న్యూట్రల్ ఏజెన్సీ అనివార్యం అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ ఏమో వాళ్ళ చేతిలో ఉంటుంది, రైట్ బ్రాంచ్ మా చేతిలో ఉంటుంది. నాగార్జున సాగర్ రైట్ బ్రాంచ్ మా చేతిలో ఉంటుంది, లెఫ్ట్ బ్రాంచ్ వాళ్ళు ఇద్దరు పోటీలు పడి వాళ్ళ పోలీసులు పెట్టుకొని వీళ్ళు పోలీసులు పెట్టుకుంటే ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఈ రెండు డ్యాముల నిర్వహణ అనేది సెంట్రల్ ఏజెన్సీలో ఉండడం అనేది చాలా న్యాయమైంది. ఇది బీజేపీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తన తీసుకునింది కాదు, తన బాధ్యతను నెరవేర్తించింది. తొందరగా దాన్ని నిర్వహించాలని కోరుతూ మరో 2 డిమాండ్లు, ఈ చర్చకు లేకుండా చర్చ సమయంలో 2 డిమాండ్లు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఒకటి, ఈరోజు శ్రీశైలం డ్యామ్ లో కృష్ణా యాజమాన్య బోర్డు అధికారుల పర్యవేక్షణ ఉండడం వల్ల శ్రీశైలంకు లాభం, రాయలసీమకు లాభం. కాబట్టి మన ఛానల్ అనేక సార్లు మేము అందరూ కలిసి కోరాము, కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కూడా ఖచ్చితంగా ఇదే అవకాశంగా తీసుకుని కర్నూలులో ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్ చేస్తూ, ఈ సందర్భంగా 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది.
ఈ ప్రాజెక్టులన్నిటిపైన డిపిఆర్ సబ్మిట్ చేయమని. రాయలసీమ విషయాల్లో కొన్ని భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాయలసీమలో రిటైర్డ్ ఇంజనీర్లు, రాయలసీమ అది ఇంకొకటి అనుకోండి, అది మీ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం అది. కానీ ఇక్కడ రెండు నదీ జలాల ప్రాజెక్టు, నదీ జలాలు కానీ వాటికి సంబంధించిన పంపకాలు కానీ ప్రాజెక్టులు కానీ వీటికి ఇవ్వడం అనే దాని మీద మనం చర్చిస్తున్నాము. మీరు అన్నట్టుగా ఒకటి మాత్రం కరెక్ట్, మీ వరకు మీకు శ్రీశైలం అనే దాని మీద ఈ రకంగా లేకపోవడం అనేది మీకు సంతోషాన్ని కలిగించే అంశమే రాయలసీమ వాసులందరికీ కూడా, అందులో డౌట్ లేదు. కానీ నరసింహారెడ్డి గారు, రాష్ట్ర విభజన జరిగి 7 years అయిపోయింది. ఇప్పుడు పునర్విభజన చట్ట ప్రకారము ఇలా చేయాలి అని ఇప్పుడు చెప్తున్నారు. 7 ఏళ్ళు రాలేదు, అవసరం రాలేదు, ఆ గుర్తు రాలేదు. అసలు పునర్విభజన చట్టం ఒకటి ఉందనే గుర్తు లేదు ఎవరికి. పునర్విభజన చట్ట ప్రకారం జరగాల్సినవి జరుగుతున్నాయా, మిగతా కార్యక్రమాలన్నీ జరిగినాయా, ఇది మాత్రం ఇప్పుడు సడన్గా తెర మీదకి వచ్చేసింది. మీ వెర్షన్ దీని మీద? మీకు ప్యానెల్ సభ్యులందరూ కూడా నా నమస్కారములు. అంటే దీంట్లో రెండు ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఒకటేంటంటే అసలు ఈ నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ఏదైతే ఉందో, నిన్న నైట్ ఇచ్చినారు మీరు అన్నట్టు, తెల్లవారుదామని వచ్చింది. అయితే నేనేమంటున్నా అంటే ఈ టోటల్గా ఈ గెజిట్ పబ్లికేషన్ ఏదైతే అంశాలు మనం చూస్తే మాత్రము గెజిట్ పబ్లికేషన్ విధానము ప్లస్ దాంట్లో ఉన్న అంశాలు కూడా పూర్తిగా సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా యాంటీ ఫెడరల్గా ఉన్నాయి. దానికి 2 కారణాలు చెప్తాను నేను. ఒకటి ఏంటంటే ఇప్పుడు గెజిట్ దాని ప్రకారం ఏంటి, కృష్ణా మీద ఉన్న 36 ప్రాజెక్టులు, గోదావరి మీద ఉన్న 71 ప్రాజెక్టులు మొత్తం కూడా ఈ కృష్ణా కేఆర్ఎంబి అనుకోండి, జిఆర్ఎంబికి సంబంధించిన జ్యూరిడిక్షన్ నోటిఫై చేసినారు. ఇది గెజిట్ సారాంశం టోటల్గా. ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఈ జ్యూరిడిక్షన్లోకి వస్తాయి. కృష్ణాలో ఉన్న 36 దరిదాపు ఈ 71 ప్రాజెక్టులు మొత్తం కూడా వాళ్ళ జ్యూరిడిక్షన్లోకి వెళ్ళిపోతాయి, ఈ 2 బోర్డు జ్యూరిడిక్షన్లోకి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ వైపు చూద్దాం. కృష్ణా నది మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడిగా వివాదాలు అనుకోండి, జరుగుతున్న వివాదాలు ఉన్న ప్రాజెక్టులు కేవలం 3 మాత్రమే. శ్రీశైలము, సాగరు, పులిచింతల. ఈ 3 తప్పితే ఎక్కడ కూడా ఈ కామన్గా ఉన్న ప్రాజెక్టులు ఇంకా వేరే ఏం లేవు. మరి 3 ప్రాజెక్టులే దీంట్లో ఉంటే ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఏం చేయకుండా మొత్తం ఎక్కడెక్కడో మూసీ నది, ఎక్కడ 200 కిలోమీటర్లు అవుతున్న మూసీ నది కానీ, అక్కడ రాయలసీమకు సంబంధించి ఏదైనా లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే కూడా కృష్ణానది మీద ప్రతిదీ ఉన్న ప్రాజెక్టులు మొత్తం కూడా మీరు 36 ప్రాజెక్టులను మీ ఆధీనంలోకి తీసుకోవడం గల ఏమైనా రాజకీయ కారణాలు లేవా అని నేను అనుమానం. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గోదావరి మీద రాయలసీమ ఎత్తిపోతల మీద పెడుతుంది కదా, వివాదంలోకి పోతాం సార్, వివాదంలో మాట్లాడు. గోదావరి మీద 71 ప్రాజెక్టులు, సింగిల్ ప్రాజెక్టు అసలు వివాదం లేదు. కామన్ ప్రాజెక్టులు గోదావరి మీద ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించి కానీ అటు ఒడ్డుకు వాళ్ళు ఉండి ఇటు ఒడ్డుకు వీళ్ళు ఉండి విద్యుత్ ఉత్పత్తి ఒకళ్ళ చేతిలో ఉండి మేనేజ్మెంట్ ఒకళ్ళ చేతిలో ఉన్న ప్రాజెక్టు ఒక్కటి లేదు. మరి ఇవెందుకు తీసుకున్నారు? విషయంలో కూడా ఇద్దరి మంచి దీంతోనే జరిగింది. ఇవెందుకు తీసుకున్నారు? మరి 71 ప్రాజెక్టులు తీసుకోవడం ఆంతర్యం ఏంటి? ఇదంటే వివాదాలు ఉన్నాయి. ఏది రాయలసీమ ఎత్తిపోతల పథకం వాళ్ళు అనొచ్చు, పాలమూరు రంగారెడ్డి అని ఆంధ్రప్రదేశ్ అనొచ్చు, తెలంగాణ ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వివాదం ఉన్నది, జల వివాదం ఉంది అక్కడ. మరి ఎలాంటి జల వివాదం లేకుండా గోదావరి మీద ఎందుకు తీసుకున్నారు ఈ 71 ప్రాజెక్టులు మీ ఆధీనంలో? దేనికి ఇవి? దేనికి? దీంట్లో ఆంతర్యం ఏంటి? అందుకే నేను అంటున్నాను దీనికి కారణం ఒక్కటి. కొంచెం వెనక్కి వెళ్దాం. రాజ్యాంగ ప్రకారము 3 జాబితాలు ఉన్నాయి. కేంద్రం అధికార జాబితా ఒకటి, రాష్ట్రాల అధికార జాబితా ఒకటి, ఉమ్మడి జాబితా ఒకటి ఉంది. నీళ్లు, వాటర్ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాన్ని కనీసము ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా, ఎపెక్స్ కౌన్సిల్తో మాట్లాడకుండా, మీటింగ్ పెట్టకుండా, ఇరు ముఖ్యమంత్రులను పిలవకుండా అర్ధరాత్రి పూట తగిలి మీరు ఏకాఏకిని ఏకపక్షంగా తీసేయటంలో, వివాదము లేని 71 ప్రాజెక్టులు కూడా మీరు తీసుకోవటంలో ప్రాసెస్ ప్లస్ కాంటెంట్ 2 కూడా అనుమానాస్పదంగా కేంద్రం మీద మనం ఖచ్చితంగా బీజేపీని అనుమానించవచ్చు. చెప్పండి సార్. మరి కృష్ణకు వస్తాను నేను కృష్ణకు వస్తాను. గోదావరిలో ఒక్క డిస్ప్యూట్ లేదు. నేను రెండో చెప్తాను సార్. ఉమ్మడి జాబితాలు ఉన్నాయి. మీరు ఇట్లా అసలు ఏమి కన్సల్ట్ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిస్తే క్యాన్సిల్ చేయించుకున్నారు. కేఆర్ఎంఈ మీటింగ్ కి వెళ్లకుండా క్యాన్సిల్ చేస్తున్నారు. అసలు ఈ మీటింగ్లు ఎందుకయా, బేసిన్లు బేసిజాలు మేము అలా బలయా అని పూసుకున్నారు. ఇప్పుడు అంతా అయిన తర్వాత మరి ఇప్పుడు 2 నిమిషాలు చెప్తా. ఒకటి 2016లో సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది. ఇరు సీఎంలు వచ్చినారు. వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్లు ఎట్లా జరగాలి, యాక్ట్ ఏం చెప్తుంది అనేది కూడా వివరిస్తాను నేను. యాక్ట్లో ఏం చెప్తుంది? రిఆర్గనైజేషన్ యాక్ట్ అంటే నీటి పంపకాలకు సంబంధించి ఫస్ట్ ఎలకేషన్స్
అంటే ట్రిబ్యునల్ ప్రకారం విజేష్ కుమార్ ప్రకారం కానీ మిగతా ఏ ట్రిబ్యునల్ ఎగ్జిస్టెన్స్ ఉంటే ఆ ట్రిబ్యునల్ ప్రకారము ఫస్ట్ నీటి అలొకేషన్ జరగాలి. నీటి పంపకాలు జరిగిన తర్వాత ఆ నీటి పంపకాలను అమలు చేయడానికి ఏర్పడే బోర్డులకు వేరే అధికారాలు ఉండవు. ఇప్పుడు ఇంత చేసిండ్రు, వివాదం ఏంది? నీటి పంపకాల దగ్గర వివాదం. మీ దక్కన ప్రాజెక్ట్ అంటే వాళ్ళు, మీ దక్కన ప్రాజెక్ట్ అంటే వీళ్ళు అంటున్నారు కదా. ఈ ప్రాజెక్టు దేనికోసమే అక్రమం సక్రమం అంటే కేటాయింపులు దాటి మీరు వాడుతున్నారని తెలంగాణ ఆరోపిస్తుంది రాయలసీమ మీద. మరి నీటి పంపకాలను మీరేం టచ్ చేయలేదు ఇంతవరకు. బ్రిజేష్ కమిటీ నీటి పంపకాలు ఏం జరగలేదు ఇంతవరకు. పంపకాలు ట్రిబ్యునల్స్ ఇచ్చిన పంపకాలని యాక్ట్లో ఏం చెప్తుందంటే సార్ యాక్ట్లో ప్రిఫరెన్స్ రాసినారు సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ అలొకేషన్స్. నిజమే. అలొకేషన్స్ లేకుండా ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారు? అలొకేషన్ ట్రిబ్యునల్ చేసేంత వరకు వీళ్ళు దాన్ని టచ్ చేయలేరు కదా, బోర్డులకు హక్కు అధికారాలు ఉండవు కదా. మరి ఎందుకు చేసినారు ఈ జ్యుడిషియల్? వై అంటే మీరు కొట్టుకుంటున్నారు కాబట్టి. ఈ జ్యూరిడిక్షన్ వల్ల వీళ్ళకి చేసిన దాంట్లో కొట్టుకోవడం ఎట్లా అవుతుంది? మీరు అన్న మూడైతే ఉంటాయి కదా. అవును సార్, ఏం చేస్తారు? నీట్గా పంపకాలు జరగకుండా యాక్ట్లో క్లియర్గా ఉంది. 84 ప్రకారం ఎఫెక్ట్స్ చేయాలి. 87 నుంచి 91 వరకు క్లియర్గా ఉండేది ఏంటంటే ఫస్ట్ ట్రిబ్యునల్స్ తీర్పు ఇవ్వాలి, ఎలకేషన్స్ జరగాలి. జరిగిన తర్వాత ఈ ఎలకేషన్స్ పంపిణీ సక్రమంగా జరిగే విధంగా, అక్రమాలను ఆపే విధంగా బోర్డ్స్ చూసుకోవాలి. నిర్వహణ మాత్రమే బోర్డుల పరిమితి. ఇది క్లియర్గా ఉంది యాక్ట్. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాబు విభజన చట్టం ఇట్లా ఉంది, అలొకేషన్ త్వరగా కంప్లీట్ చేయండి అని ఎప్పుడూ అడగలేదు. ఎందుకు? రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇప్పుడు తెలంగాణ తరఫు నుంచి నేను చెప్తాను సార్. 2014 జూన్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూలై 15వ తారీఖు నాడు ఒక్క నెల లోపే ఫస్ట్ లెటర్ ఇక్కడి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మన కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఈ 3 రాష్ట్రాల పంపకాలు మేము ఒప్పుకోము. 2071లో 811 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, 700 కర్ణాటకకు, 560 మహారాష్ట్ర ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందో దీన్ని మేము భిన్నిస్తున్నాము. రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది కాబట్టి మీరు పంచితే 4 రాష్ట్రాల కన్నా పంచండి, లేదు ఒక కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేసినాం. ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది. ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది. అది ఉందండి, మీరు చెప్పింది కరెక్టే. అయితే కానీ ఆ తర్వాత ఏదో ప్రాజెక్టులు ప్రారంభించుకున్నారు, కొత్త మొదలు పెట్టారు, అటు నుంచి ఇబ్బంది రాలేదు, ఇటు నుంచి ఇబ్బంది రాలేదు, సాఫీగా సాగిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న జల వివాదం ఒక అంశం, అది డిస్కస్ చేద్దాం మనము. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన దాంట్లో ప్రాజెక్టులు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఎవ్రీథింగ్. ఎందుకు సార్? ఎవ్రీథింగ్. ఎవరబ్బా వీళ్ళు కట్టిందా సార్? వీళ్ళ డబ్బులు ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా సార్? రాష్ట్ర ప్రభుత్వాలు స్వశక్తితో తమ ఆదాయంతో తమ డబ్బులతో కట్టుకున్న డబ్బులు వీళ్ళు ఎవరు అసలు తీసుకోవడానికి ఏంటి దౌర్జన్యం? ఎట్లా సార్? ఏం దౌర్జన్యం సార్? అది కాదు. ఇంకోటి 200 కోట్లు ఈ రాష్ట్రం ఇవ్వాలి కాదు సార్, మా డబ్బులు తీసుకొని అట్లా కాదు సార్. 200 కోట్లు తీసుకొని ఇక్కడ మనం ఆవేశాలకు పోవాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రయోజనం వాళ్ళకు ముఖ్యం. రాజకీయ ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాలు, ప్రాంతీయ ప్రయోజనాలు కూడా. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు పెట్టి కట్టుకున్నా, కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టిన జల పంపకాలకు సంబంధించి, ఇరిగేషన్ దాని పాలసీలకు సంబంధించి కొన్ని ఉంటాయి. అది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఇష్టారాజ్యంగా చేస్తామంటే కుదరదు. ఎంత మేము డబ్బులు పెట్టి కట్టుకుంటామంటే ఒక మాట. అది మిగతా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. డ్యామ్ సేఫ్టీ బిల్ అని 2019 ఏప్రిల్లో ఒక బిల్లు సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభలో ప్రవేశపెట్టినారు సార్. 2019లో ఏం ప్రవేశపెట్టినారు? దేశంలో ఉన్న 5,334 డ్యాములను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటుంది. ఎవరు 10 నుంచి 15 మీటర్లు ఉన్న ఎత్తున్న డ్యాములన్నింటినీ తీసుకుంటామని డ్యామ్ సేఫ్టీ బిల్ లోక్సభలో పెట్టినారు. రాజ్యసభలో అది ఫెయిల్ అయిపోయింది, రిజెక్ట్ అయిపోయింది. ఇంకొక బిల్లు కూడా పెడదామని డ్రాఫ్ట్ పెట్టి టేబుల్ చేసి తర్వాత విత్డ్రా చేసుకున్నారు. అదేంది? రివర్ మేనేజ్మెంట్ క్యాచ్మెంట్ ఏరియా బిల్ అని. దీని ఉద్దేశం ఏంది? దీని ప్రకారం కూడా వీళ్ళు డ్యామ్ సేఫ్టీ అంటే ఎవరు దాడులు చేస్తే సేఫ్టీ చేద్దామని కాదు ఈ బిల్లు సారాంశం. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న లిఫ్ట్ చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈ ఒక రాష్ట్రంలో ప్రవహిస్తున్న నదులు మొత్తం కూడా చిన్న వాగుల కాంచి, వంకల కాంచి, మూసీ నది కానించి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని పైసలు పెట్టి 2019 కుట్ర జరిగింది అంటున్నా నేను. 2019లోనే కుట్ర జరిగింది. నదులకు సంబంధించి మనం మొత్తం దాన్ని కలగలిపి కలగూరు కంప చేయొద్దు. మనం ఇప్పుడున్న వివాదాన్ని చెప్పండి. రైట్. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం సార్. సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వినపడుతుందా? హలో. సుధాకర్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకోవడం పట్ల మీ విశ్లేషణ ఏంటి? ఒకవైపేమో ఈ రెండు ప్రభుత్వాలు కొట్టుకుంటున్నాయి,
ఆ కొట్లాటని రకరకాలుగా విశ్లేషించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేంద్రం మధ్యలో ఎంటర్ అయింది. ఇది సరైన పద్ధతి, సరైన విధానమా కేంద్రం తీసుకున్న నిర్ణయం, లేక ఇంకేదన్నా రాజకీయ ప్రయోజనంతో చేసిన పని అనుకోవాలా? హలో, వినపడుతుంది, చెప్పండి సుధాకర్ రెడ్డి గారు. సార్ అందరికీ నమస్కారం. నమస్కారం గారు, యా, అంటే మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం ఎన్నికల స్టంట్ కోసం డ్రామాలు ఆడుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టం ప్రకారం నీటి కేటాయింపులు అన్ని కేటాయింపులు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు విభేదాలు లేవు, ఏదన్నా చిన్న చిన్న ఉండొచ్చు. వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ గారు చాలా చూసుకోరా ముందు. రైట్ సుధాకర్ రెడ్డి గారు, మళ్ళీ తీసుకుంటా, మీ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. పురుషోత్తం రెడ్డి గారు, నరసింహారెడ్డి గారి ఆర్గ్యుమెంట్తో మీరు ఏకీభవిస్తారా? ఒకటి చెప్పండి చెప్పండి సార్, నేనే కదా మీరే చెప్పండి. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. సార్, కొంత పురుషోత్తం రెడ్డి గారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే దీనివల్ల కొంత రాయలసీమకు మంచి బెనిఫిటే కలుగుతోంది. అయితే ఇక్కడ ఏదైనా వీళ్ళు ఎవ్వరు కూడా, ఇద్దరు ముఖ్యమంత్రులు లేదా రెండు ప్రభుత్వాలు చట్టబద్ధంగా లేదా ఒక తార్కికంగా వ్యవహరించలేదని. నీటి పంపకాలు ఇవన్నీ పరివాహక ప్రాంతాలను బట్టి ఎంత వర్షం వస్తుంది, ఎన్ని నీళ్లు వస్తాయి, మిగులు జలాలు, నికర జలాలు, లేదా ఇవన్నింటిని కలిపి లెక్కలు వేసి చూడాలి తప్ప లెక్కలు లేకుండా ఎవరంతకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అయితే ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని ఈ అపెక్స్ బాడీ పెట్టడం వల్ల మీరు అన్నట్టు ఈ పెట్టపోరు తీర్చినట్టే. అంటే ఈ పిల్లి తీర్చేది పిల్లి తినేసి తీర్చేది ఇక్కడ ఏం లేదండి, సమానంగా పంచుతారన్న విశ్వాసం ఉంది. ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయ స్టంట్లు మాని ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు చట్టబద్ధంగా జలాలను ఎలా పంపకం చేసుకోవాలి చేస్తే మంచిది తప్ప ఆవేశాలు ఉద్వేగాల్ని రెచ్చగొట్టి ఈ ప్రజల్ని ఆ ప్రజల్ని గొడవలు సృష్టించడం కంటే ఇది ఉత్తమ మార్గం అనేది నా అభిప్రాయం అండి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి. ఇందాక నేను నరసింహారెడ్డి గారు చేసిన ఆర్గ్యుమెంటు ఇది. ఒకటేమో గోదావరి అసలు ఏ వివాదము లేదు కదా గోదావరి ప్రాజెక్టు మీద, దాన్ని ఎందుకు జిఆర్ఎంబీకి అప్పచెప్పారు మొత్తం దాని మీద ఉన్న 70 చిల్లర ప్రాజెక్టులని. దీంట్లో ఈ 3 మాత్రమే వివాదం కదా, ఈ 3 కాకుండా మొత్తం 36-30 చిల్లర ప్రాజెక్టుని ఎందుకు అప్పచెప్పారు? సార్, ఇక్కడ ఒకటి ప్రాథమికంగా టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొదట ఆంధ్రప్రదేశ్ మీద యుద్ధం ప్రకటిస్తుంది, ఆ తర్వాత మెల్లిగా కేంద్రాన్ని లాగుతుంది. ఇప్పుడు రేపటి నుంచి వాళ్ళ పోరాటం బీజేపీ పైన మారుతుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మారింది, స్టార్ట్ అవుతుంది, హుజూరు వరకు జరుగుతుంది, ఏం కంగారు పడాల్సిన అవసరంలా. పాయింట్ ఏంటి, నిన్నటి వరకు మేము అన్ని రైట్ అన్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వాటిని తీసుకుంటే వాళ్ళు ఏమైనా కొత్తగా వాళ్ళ చేతిలో తీసుకుంటారా? బచావత్ ఇచ్చిన తీర్పు, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు ఆధారంగా ఇవే కొత్తగా ఏమి నీటి కేటాయింపులు చేయరు. ఆల్రెడీ ట్రిబ్యునల్స్ ఇచ్చిన ఆదేశాలు సక్రమంగా అమలయ్యేట్టుగా చూస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కరెక్టా, మీరు కరెక్టా, టీవీల మధ్య కూర్చొని మనం మాట్లాడడం, ప్రజల్ని మాట్లాడడం. ఇప్పుడు నేరుగా కమిటీలు వస్తాయి, వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు, వాళ్ళ మీద నిరూపించుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదనలో డొల్లతనం ఉందా, తెలంగాణ వాదనలో డొల్లతనం ఉంది, ఈ డిబేట్ల వల్ల కాదు, రేపు ఆ కమిటీల ముందు తేలుతుంది. కాబట్టి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రానికి ఆ విశ్వాసం ఉంది కాబట్టి మేము వాటిని ఆహ్వానిస్తున్నాం. మొదటి విషయం. రెండో విషయం, ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారు? వాళ్ళు అసలు జోక్యమే చేసుకోకూడదు, వాళ్ళు రాకూడదు అని ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అండి? ఈరోజు నాగార్జున సాగర్ లో 2 బ్రాంచ్లు మీరు మెయింటైన్ చేస్తా విద్యుత్ ఉత్పత్తి ఆపమని 2 సార్లు కేఎన్బి మీకు లేఖలు ఇచ్చింది, మీరు అంగీకరించారా? పైపించి జీవో జారీ చేశారు, మేము చేసేదే అని. పోలీసులు పెట్టుకొని జరుపుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలి? వీళ్ళు పోలీసులు పెట్టి కొట్టించుకోవాలా, కొట్లాడాలన్నా? కానీ ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ టెక్నికల్ గా మీ పాయింట్ చెప్పండి, మా టెక్నికల్ గా మా పాయింట్ చెప్తాము. కరెక్ట్ ఏదో వాళ్ళు చెప్తారు కదా. ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు కేంద్ర ఏజెన్సీ జోక్యం చేసుకుంటేనే ఎందుకు మీకు భయపడుతున్నారంటే మీ వాదనలో ఏదో బలహీనత ఉంది కాబట్టి భయపడుతున్నారనే వాస్తవం చెప్పాల్సి వస్తుంది. దీనికే డైరెక్ట్ గా చెప్పకుండా ఫెడరల్ వ్యవస్థ, సమాఖ్య వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ జోక్యం అనే మాటలు ఇంకా రాబోయే కాలంలో పెరుగుతాయి. బీజేపీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవ విషయం, ఈరోజు ట్రిబ్యునల్ తేల్చలేదా?
ఈరోజు బచావో తేల్చలేదా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చలేదా, గెజిట్ కావాల్సింది. పాయింట్ ఏంటంటే మీకు ఇప్పటికి మాకు అన్యాయం జరిగింది, మాకు ఎక్కువ వాటా రావాలనేది మీ డిమాండ్ కావచ్చు. అది చట్టబద్ధత అయ్యేంత వరకు ఇప్పుడు అమల్లో ఉన్న చట్టమే అమలు అవుతుంది కదా. కొత్త చట్టం వచ్చేంత వరకు ఆ చట్టం పాత చట్టం అమలు అవుతుంది. మీరు పాత చట్టం మీద భిన్నాభిప్రాయం అంటే కొట్లాడి సాధించుకోవాలి తప్ప దాన్ని చేయలేదు కాబట్టి పోరాడితే తప్ప డిమాండ్లు సాధించుకోలేరు కదా. పోతిరెడ్డిపాడు విషయంలో మొదట కొంత విస్తరించారు, మళ్ళీ ఇప్పుడు విస్తరించే కార్యక్రమం చేస్తున్నారని తెలంగాణ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అలాగే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ మీద అదే డిమాండ్. సో కాబట్టి అటువైపు డిమాండ్లు అటున్నాయి, ఇటువైపు డిమాండ్లు ఇటున్నాయి. ఇది ఎక్కడో చోట పోరాడితే తప్ప సాధించుకోలేని పరిస్థితి ఒకటి ఉంది. పురుషోత్తమ రెడ్డి గారు మాట చెప్తాను, పోతిరెడ్డిపాడు విషయంలో 80,000 కేసులు కాదు 1,00,000 కేసులు కన్నా పెంచుకున్నా రేపు నీటి కేటాయింపులు వీలు చేస్తారు. నీటి కేటాయింపులు మీన్స్ మాకున్న హక్కులో భాగంగా అందుబాటులో ఉన్న నీళ్లు మీకు ఇంతే తీసుకోవాలి అని ఆదేశిస్తారు, అమలు చేస్తారు. మేము పెంచుకున్నంత మాత్రమే మా రెడ్డి గారు కేఆర్ఎన్బి చేయేసారు ఆ పని, మీరు అదే చెప్తున్నా. నేను ఈ నీటి కేటాయింపు ఒక్క మాట వినండి ప్లీజ్, ఒక్క మాట వినండి ప్లీజ్, ఒక్క మాట వినండి. నీటి పంపకాలకు సంబంధించి నీటి పంపకాలు బోర్డులు చేయవు సార్. వినండి సార్, మీరు ఆల్రెడీ పురుషోత్తమ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం తీసుకుంటా సార్, ప్రభాకర్ గారు తీసుకుంటా. మీరు పురుషోత్తమ రెడ్డి గారు ఒక్క మాట, నేనేమంటున్నానంటే నీటి పంపకాలు ఇంకా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 తర్వాత నీటి పంపకాలు జరగలేదు. మీరు చెప్తేప్పుడు విన్నాం కదా సార్ మేము, ఆ మాత్రం ఒప్పుకోలేకపోతే ఎట్లా? మీరు 2014లో జరిగింది తాత్కాలిక ఒప్పందం, అది 1 ఇయర్ మాత్రమే జరిగింది. పలుసార్లు మీరు కూడా చాలా టీవీలలో వచ్చినారు, పలుసార్లు మన ఇద్దరం చర్చించినాము. 1 ఇయర్ జరిగిన ఒప్పందాన్ని 512 టీఎంసీలు మేము వాడుకుంటాము, మాది ఇది హక్కు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు అది. ఇంకోటి, మీరు బ్రిజేష్ కుమార్ తీర్పు వచ్చిందంటున్నారు, ఇంతవరకు ఆ ట్రిబ్యునల్ తీర్పు రాలేదు, ఇంకా అది పెండింగ్లో ఉంది. ఇది సమస్య. నీటి పంపకాలు ఇంకా జరగలేదు సార్, వాస్తవ పంపకాలు జరగలేదు. అది కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే. 1 ఇయర్ కోసము 2 ఈఎన్సీలు కూర్చొని కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ దగ్గర పెట్టిన సంతకాలు మాత్రమే. అవి తాత్కాలిక ఒప్పందం 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి మీరు నీటి పంపకాలు చేస్తాయని మీరు అంటున్నారు. ఇదంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా చాలా మంది మెజారిటీ విశ్లేషకులు కానీ మెజారిటీ ప్రజలు నమ్ముతున్నది కానీ ఇది పూర్తిగా పొలిటికల్ హీట్ పెంచే ఒక కార్యక్రమాన్ని అందరు నమ్ముతున్నారు. అయితే ఈ బరిలోకి ఇప్పటి వరకు సెంటిమెంట్ రాజకీయాలు మాత్రమే నడిపించారు ఇద్దరు కలిసి. ఈ బరిలోకి మరి తెలిసి పడిందో తెలియకపోయిందో బీజేపీ కూడా పడిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీ అనాల్సి వస్తుంది, బీజేపీ అవుతుంది. ఇక్కడ హుజురాబాద్లో బీజేపీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ దీన్ని ఎలా పరిష్కరిస్తుంది, దీనికి ఎలా సమాధానం చెప్తుంది తెలంగాణలో ఒక అంశం అయితే, అసలు ఓవరాల్గా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకే పెత్తనం మొత్తాన్ని అప్పగించడం అనేది ఏ రకంగా సమర్థనీయం అనేది కూడా మరొక ప్రశ్న. చిన్న బ్రేక్. ప్రభాకర్ గారు, ఇదంతా సరే ఓకే, బోర్డులు రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్కి ఇవ్వచ్చునా లేదా, ఎందుకు ఇచ్చారు, ఇదొక సబ్జెక్ట్. అసలు ఇదంతా పుట్టిందే రాజకీయం కోసం, ఈ ఉప ఎన్నికల కోసం. ఇక్కడ హుజురాబాద్, అక్కడ బద్వేల్, ఈ 2 నియోజకవర్గాల్లో జరగబోతున్న ఉప ఎన్నికల కోసం కలిసి ఆడుతున్న డ్రామా అనేది చాలా బలమైన ఒపీనియన్ ఉంది, 2 రాష్ట్రాల్లోనూ ఉంది. అది కొందరికో ఇద్దరికో ముగ్గురికో కాదు, మెజారిటీ పీపుల్ అదే నమ్ముతున్నారు. సరే, ఎనీవే సెంటిమెంట్ రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనే స్ట్రాటజీని వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి. అయితే అనుకోకుండా ఏ ఉద్దేశంతో చేసిందో కానీ కేంద్రం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇది బీజేపీకి మంచి చేసే అవుతుందా, చెడు చేసేది అవుతుందా? దీని నుంచి ఎలా మీరు బయటకు వస్తారు? 2 రాష్ట్రాలకి మేలు జరగాలి, మేలు చేయాలని చెప్పని చేస్తున్న ప్రయత్నం. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఒక అంశాన్ని అమలు చేయడం కొరకు చేస్తున్నటువంటి ఒక యత్నం రెండోది. తర్వాత మూడోది, ట్రిబ్యునల్ ఇప్పుడు ఈ మొత్తం నోటిఫై చేశారు కదా, నోటిఫై చేసినటువంటి దాంట్లో ఏం చెప్పారు, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రామాణికం ప్రకారంగానే ఈ నోటిఫికేషన్ ఉంది. రేపు బ్రిజేష్ ఏవైతే మళ్ళీ కేటాయింపులు జరుపుతారో దాన్ని మళ్ళీ కొనమానంగా ప్రామాణికంగా తీసుకుంటాము అని కూడా పేర్కొన్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అపోహపడవలసిన అవసరం లేదు.
అనుమానపడవలసినటువంటి అవసరం అంతకంటే కూడా లేదు. రెండు రాష్ట్రాలకు కూడా చెప్పండి, ఒక అవకాశం ఇచ్చారు. చెప్పండి. ఏమని అయిపోయిన కాలాలు. రాబోయేటువంటి 6 నెలల కొరకు ఏవి సక్రమం ఏవి అక్రమం అన్నటువంటి విషయంలో, నీటి కోటాలో పెంపు విషయంలో, తర్వాత మిగులు జలాల మీద హక్కు విషయంలో, వరద జలాల మీద నిర్మాణం చేయాలనుకునేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో, వరద జలాల యొక్క హక్కు విషయంలో కూడా రెండు రాష్ట్రాలు కూడా బలమైనటువంటి ఒక హక్కుల్ని వాదనల్ని వినిపించేటువంటి ఒక అవకాశం బ్రిజేష్ ట్రిబ్యునల్ లో ఇంకా రాష్ట్రాలకు ఉంది. ఆ యొక్క హక్కుని ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 50-50 అంది చూసారా. ఒకవైపున 34-66కేమో ఒప్పుకుని ఆ ప్రకారంగా సంతకాలు చేసుకున్నారు. అది తాత్కాలికమా సంవత్సరం కొరక అన్నటువంటి అంశం కాదు. అప్పుడేమో దాసోహం అంది కేసీఆర్, ఇప్పుడేమో 50-50 అని చెప్పని మేము అన్నాము, మాకు ఇది ఒప్పుకోము కాదు. ప్రభాకర్ గారు ఇక్కడ ఒక మాట అంటే రెండు వైపులా తప్పు ఉందిలేండి. ప్రభాకర్ గారు మీరు అన్న దాంట్లోనూ కరెక్టే పాయింటే ఉంది. నరసింహారెడ్డి గారు కానీ టీఆర్ఎస్ కానీ అబ్జెక్షన్లోనూ కరెక్ట్ ఉంది. ఎందుకంటే మీరు అన్న దాంట్లో అది తాత్కాలిక ఒప్పందం, నో డౌట్. టీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ ఏదైతే చేస్తుందో 2015 జూన్లో జరిగిన అగ్రిమెంట్ 2015 జూన్ నుంచి 2016 మే వరకు మాత్రమే ఆ ఒప్పందం ఉంటుంది. ఆ తాత్కాలిక ఒప్పందం ఏది 511-299 ఈ మేరకు పంపిణీ జరిగింది ఆ 1 ఇయర్ కోసమే. అయితే కొద్ది రోజుల క్రితం మాత్రమే ఇటీవల మాత్రమే టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం దాన్ని మార్చాలని చెప్పి మాట్లాడింది. కానీ అప్పటి నుంచి ఏం అడగలేదు. అప్పటి నుంచి ఎందుకు అడగలేదు? అడగాల్సిన అవసరం ఉండింది ఒకటి. రెండోది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 17 ఏళ్ళు అయింది అండి అది పెట్టి. 17 ఏళ్ల నుంచి ఆ సిఫారసులు అమల్లోకి రావడం లేదు. అందుకే కదా 50 ఏళ్ల నాటి బచావో ట్రిబ్యునల్ వెంటబట్టుకుని ఎలాడుతున్నాం మనం. పునర్విభజన చట్టం వచ్చింది, కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి. కొత్త రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా నీటి అవసరాలు ఉంటాయి కదా, నీటి కేటాయింపులు జరగాలి కదా. అవి చేయకుండా మీరు కొట్టుకు చావండి అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అది ఏమండి, బచావో తర్వాత బ్రిజేష్ వచ్చింది. బ్రిజేష్ ఇంటరిం ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇంటరిం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు దాని మీద నమ్మకం లేదు, ఆ ఇంటరిం ఆర్డర్ మీద మేము సంతృప్తికరంగా లేము అని చెప్పని తుది అవార్డు ఇచ్చే లోపల అభ్యంతరాలు తెలియజేస్తూ మళ్ళీ రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి మళ్ళొకసారి మా వాదనలు వినాలని చెప్పని అవకాశాలు కోరారు. కోరినటువంటి తర్వాత ఇంతలో విభజన చట్టం, మళ్ళీ ఒక బోర్డుల ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్లు, మళ్ళీ దానికి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక టైం బౌండ్ బ్రిజేష్ యొక్క ట్రిబ్యునల్ సంబంధించినటువంటి ఒక అవకాశానికి ఉంది. కాబట్టి నెక్స్ట్ 6 months ఈస్ గోయింగ్ టు బి క్రూషియల్ ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. రెండు రాష్ట్రాలకు కూడా రాబోయేటువంటి 6 నెలల కాలం అనేది చాలా కీలకమైనటువంటి ఒక సమయం. ఈ సమయంలో అక్రమ ప్రాజెక్టులు సక్రమ ప్రాజెక్టులు అనేటువంటి ఒక అంశం విషయంలో డిపిఆర్లు 2 రాష్ట్రాలు కూడా మరి సబ్మిట్ చేసుకుని వాటిని సక్రమం చేసుకోవటం, కేటాయింపులకు సంబంధించిన విషయం పైన దృష్టి సారించుకోవటం, వీటితో పాటు మిగులు జలాలపైన వరద జలాలపైన హక్కులు సాధించుకోవడం కొరకు కావాల్సినటువంటి బలమైనటువంటి వాదనలు అటు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మరి వాదనలు వినిపించుకోవడంతో పాటు సిడబ్ల్యూసి ముంగట ఇతర అపెక్స్ కౌన్సిల్ సమావేశాల ముంగట కూడా మాట్లాడుకోవడం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. అది ఎంత తొందరగా చేయాలో అంత తొందరగా చేయాలి, కానీ మొత్తం మా పరిధిలో పెట్టుకుంటాం, సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు అన్నట్టుగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఇప్పుడు యువతల వైపు నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, మీరు ప్రభాకర్ గారికి చెప్పండి. ప్రభాకర్ గారు మీకే చెప్తున్నారు వినండి. ఫెడరల్ స్ఫూర్తిని గౌరవిస్తూనే ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలు ఉండకూడదని చెప్పని కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ విభజన చట్టాన్ని ఆధారంగా తీసుకుని ఈ యొక్క చర్యకి ఉపక్రమించిందే గాని రాష్ట్రాల యొక్క అంతవరకు బాగుంది. అది అంతవరకు బాగుంది, కానీ విభజన చట్టం జరిగినప్పటి నుంచే రంగంలోకి దిగి సెట్ చేసి ఉంటే ఇవాళ ఈ పంచాయతీ లేదు కదా. ఇవాళ అదే అందుకే 7 సంవత్సరాల తర్వాత చట్టం గుర్తొస్తుంది అందరికీ.
7 సంవత్సరాల తర్వాత నీళ్లు గుర్తొస్తున్నాయి అందరికీ. వెంకటేష్ గారు, అవసరాల ప్రాతిపదికన, రాజకీయాల ప్రాతిపదికన, అవసరాలు కూడా కాదు, నిజానికి ప్రాంతాల అవసరాల ప్రాతిపదికన గుర్తొస్తే వేరు, రాజకీయాల ప్రాతిపదికన గుర్తొస్తున్నాయి. ఒక్క నిమిషం ప్రభాకర్ జీ, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్ లోనే ఈ విషయం చర్చకు వచ్చింది. ఫస్ట్ మీటింగ్ లో అవును, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బానే ఉంది, ఏ వివాదం లేదు. ఇప్పుడు ఎందుకు రేజ్ అయిందనే దాని మీదనే అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పిన దాంట్లో వెంకటకృష్ణ గారు 2-3 సందేహాలు. బచావత్ అవార్డు ఏదైతే 512, 299 అని ఉన్నదో దీన్ని విభేదిస్తూనే తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక ఒప్పందం తర్వాత 2016 నుంచి మనం రేజ్ చేసినాం, మాకు రావాలని 2018 నుంచి. ఇప్పుడు ఏమంటున్నారు వారు, అక్రమ ప్రాజెక్టులు సక్రమ ప్రాజెక్టులు తేల్చాలి 6 నెలలు అంటున్నారు. అక్రమ సక్రమ ప్రాజెక్టులు ఎట్లా తేలుతాయంటే నాకు ఎంత వాటా వచ్చింది తెలంగాణకు, ఆంధ్రాకి ఎన్ని వాటా వచ్చిందని తేలితే కదా అక్రమ సక్రమ తెలిసేది. 512 మీద 512 మీద ఆధారపడి కాదు. ఏ చట్టం అయితే మనం మాట్లాడుకుంటున్నాము, ఏ చట్టం సార్? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కేటాయింపులు నేను అనేది విభజన చట్టం జరిగే నాటికి అన్న మనం ఇవాళ ఏదో అవకాశం ఉంది కదా అని చెప్పి మనకు దయచేసి వినండి. గొంతుందనో లేకపోతే సెంటిమెంట్ ఉందనో మాట్లాడడం కాదు. విభజన చట్టం ఏర్పాటయ్యే నాటికి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కంటిన్యూ చేయాలి, కొత్తవి రావాలి, కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే అపెక్స్ కౌన్సిల్ అనుమతులు కావాలని చెప్పి చాలా కేటగిరికల్ గా ఉన్నారు. ఎక్కడ అటెండ్ అయినారు కానీ అనుమతులు తీసుకోలేదు, అనుమతులు రాలేదు. ఆ లెక్కకు వస్తే చాలా తీసేయాల్సి వస్తుంది. 512, 299 కేటాయింపుల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టాలి, 6 నెలల తర్వాత సరి చేసుకోవచ్చు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తుంది రేపు. ఇది మారింది అనుకోండి, మరి కట్టిన ప్రాజెక్టులు ఏం చేసుకుంటారు అప్పుడు? అది నీటి కేటాయింపులు జరగకుండా ఇది నోటిఫై చేయడము, ప్రాజెక్టులు కట్టడం, కేటాయింపులు జరగకుండా ప్రాజెక్ట్ ఎలా బీజేపీ ప్రభుత్వం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ఇంటర్వ్యూ దాంట్లో ఇచ్చిన దాంట్లో కూడా సెకండ్ బ్రిజేష్ దాంట్లో ఇచ్చిన దాంట్లో 1095 ఆల్రెడీ అగ్రీడ్. అవును, బయటకు వచ్చి రాలే కానీ అఫీషియల్ గా వస్తేనే కదా లెక్క. అగ్రీడ్ అంటే నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడు తెలంగాణ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి, నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ది 2 బయటకు వచ్చిన తర్వాత ఇవి నోటిఫై చేసి గొడవలే ఉండకపోయేది కదా. ఏది ముందు ఏది వెనక అనేది నేను అంటున్నా. 512, 299 ఆధారపడి 512తో ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే తర్వాత వచ్చిన తర్వాత బ్రిజేష్ కుమార్ రేపు 512 కాదు రేపు 370 వస్తాయంటే అప్పుడు ఏం చేస్తారు? సింపుల్ లాజిక్ కదా. మీరే అన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, తెలంగాణ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అవును, అది ఇన్ ప్రిన్సిపల్ అయిపోయింది 1100. అది 1095 అప్పుడు 1095 కదా, అదే జరిగింది. అదే ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, తెలంగాణ ఆర్గ్యుమెంట్స్ అయిపోతే నోటిఫై చేయడమే లేట్ అని అన్నారు మీరు. అదేదో మరి అంత బాగానే ఉంది కదా, నిన్న మొన్న దాకా బాగానే ఉంది కదా, ఒకసారి మాట్లాడుకొని చేసుకుంటే అయిపోయేది కదా. 2 రాష్ట్రాల సుహృద్భావ వాతావరణంలో మనం చేసేది కాదు, అది ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాలి కదా. అవును సార్, మీరు ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యి ఇదిగో బాబు మా ఇద్దరి మధ్య ఈ రకమైన ఒడంబడిక చేసుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వము చేయవలసిన పని ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రావాల్సిన నీటి పంపకాలు శాస్త్రీయంగా పంచాలి. పంచిన తర్వాత ఇవి నోటిఫై చేయాలి. ఈ రెండు ప్రభుత్వాలు చేసిన తప్పేంటంటే మా మధ్య ఒక సమస్య ఉంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి సంబంధించి కేటాయింపులకు సంబంధించిన ఇష్యూ ఇంకా క్లోజ్ అవ్వలేదు, అది తొందరగా పూర్తి చేయండి అని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఉంటే, ఒక మాట దయచేసి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఉంటే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరికేది. ఇప్పుడు ఏం చేశారు, మేము కొట్టుకుంటున్నాం మీరు రంగంలోకి దిగండి, మేము కొట్టుకుంటున్నాం మీరు రంగంలోకి దిగండి అని ఎట్లా ఈ ఇష్యూని ఫ్లేరప్ చేయాలనే స్ట్రాటజీ వర్కౌట్ చేశారు తప్ప సమస్యకు పరిష్కారం చేసినట్టు కనిపించలే. దీంట్లో రాజకీయం చేసిన ఒక్కటే చెప్పి రాజకీయమే కదా కాదు, దీంట్లో రాజకీయం చేసింది బీజేపీ వాళ్ళు. నాన్ బీజేపీ స్టేట్ పాపం బీజేపీకి తెలియకుండానే బరిలోకి లాగారు మీరు. ఇప్పుడు తెలియకుండానే లాగిపడేశారు బీజేపీని. నాన్ బీజేపీ ప్రభాకర్ గారు కొంచెం ముందుకుండండి, మీరు దూరం అయిపోయినారు ఫోన్ కి. నాన్ బీజేపీ స్టేట్స్ ఎక్కడున్నా కానీ ప్రాంతీయ పార్టీల అధికారంలో ఎక్కడైనా కానీ బీజేపీ ఇదే స్టాండ్ తీసుకుంటుంది. ఇక్కడ డిస్టర్బ్ చేయటము, అది తెగకుండా చేయటము, ముందు చేసేది వెనక చేయటము, నీటి పంపకాలు చేయకుండా వీటిని నోటిఫై చేయటము, నోటిఫై చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోవాలి, మళ్ళీ ఆపుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. నీటి పంపకాలు చేసిన తర్వాత వీటిని జ్యూడిషియల్ నోటిఫై చేస్తే శాస్త్రీయంగా అయిపోయేది, పంచాయతీ లేదు అసలు. ఇంకోటి కామన్ 3 ప్రాజెక్టుల మీద తెలంగాణ కూడా ఎవడైనా ఒప్పుకుంటుంది.
జనరల్ ఏం ఒప్పుకుంటారు? కేఆర్ఎంబి విద్యుత్ ఉత్పత్తి ఆపండి అంటే మేము ఆపం అని చెప్పి నడిపించారు కదా. ఇంకెట్లా అధికారం ఒప్పుకుంటారు? వెంకటకృష్ణ గారు కేఆర్ఎంపీకి అధికారం లేదు. అధికారం లేకపోయినా ప్రస్తుతానికైతే వాళ్లే కదా అథారిటీ. ప్రస్తుతానికైతే టెంపరీగా నేను అథారిటీగా ఉన్నారు కదా, గౌరవించాలి కదా. నిర్వహణకు సంబంధించి పంపకాలు జరిగిన తర్వాత నిర్వహణకు సంబంధించి బోర్డు సార్, ఇప్పుడు కావేరీ బోర్డు ఉంది, ఇప్పుడు కావేరీ బోర్డు ఉంది. నరసింహారెడ్డి గారు ఏం చేస్తారు కావేరీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు ఎవరి తరపున వాళ్ళు పిడివాదానికి పోతే ఇట్లే ఉంటాయి. ఏ స్థాయికి వెళ్ళిపోయారనంటే కేఆర్ఎంపీ ఆపండి విద్యుత్ ఉత్పత్తిని అని చెప్పితే ఆపి అప్పుడు విషయం చెప్పుకుంటే అది వేరుగా ఉండు. అట్లా ఆపినట్టు ఆపి మళ్ళీ స్టార్ట్ చేశారు. ప్రభాకర్ గారు తర్వాత ఏ స్థాయికి వెళ్ళిపోయినారంటే అసలు ఇది మొత్తానికి విద్యుత్ కోసం పెట్టిన ప్రాజెక్టు మీరెవరు మాట్లాడడానికి వీలు లేదన్న తరహాలో వెళ్ళినారు. రైట్, ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి గారు ఒకసారి తీసుకోవాలి. గోదావరిలో ఎట్లాంటి డిస్ప్యూట్ లేకుండా ఈ 71 అది అడుగుతాం కానీ సుధాకర్ రెడ్డి గారు వినబడుతుందా? సుధాకర్ రెడ్డి గారు ఇది గోటితో పోయేదాన్ని గోటల దాకా తీసుకుపోయారా లేదా వీళ్ళు? నిజంగా కూడా మా మధ్య ఒక సమస్య ఉంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులకు సంబంధించి ఒక సమస్య ఉంది, ఇది పూర్తి చేయండి, రాష్ట్రాలుగా విడిపోయాం మేము, మా మధ్య వివాదాలు ఉండకూడదు, మీరు త్వరగా పూర్తి చేయండి అని వెళ్ళితే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఉంటే, ఇరు ప్రాంతాల ఎంపీలు అందరు కలిసి తెచ్చి ఉంటే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేది. అలా చేయలేదు. నిన్నటిదాకా అంతా బాగానే ఉంది, మా పని మేము మీ పని మీరు హ్యాపీ. ఇవాళ ఒక్కసారిగా ఫ్లేరప్ చేసి మేము కొట్టుకుంటున్నాం, మా పంచాయతీ చేయండి అని వెళ్ళారు. సమస్య వేరు, పంచాయతీ వేరు. పంచాయతీ స్థాయికి తీసుకెళ్లారు కదా. ఇప్పుడు బీజేపీని కూడా రాజకీయ రొంపిలోకి లాగినట్టు అవ్వలేదా ఇది? అవును సార్, మీరు చెప్పింది వెంకటకృష్ణ గారు 100% నిజం. ఎందుకంటే విభజన చట్టంలో అప్పుడు తాత్కాలికం అన్నారు, ఆ తర్వాత జరుగుతుంది. తిరిగి కేటాయింపులు జరిగే వరకు ఎక్కడైనా పాత చట్టమే అమల్లో ఉంటది. అంతే కదా. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ లో మాట్లాడి ఉండొచ్చు, లేదా ప్రత్యేకంగా జలశక్తి మంత్రిని అంటే జల వనరుల శాఖ మంత్రితో మాట్లాడచ్చు, బ్రిజేష్ గారి అందరితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. 2 అసెంబ్లీలో కూడా చర్చలకు పెట్టచ్చు, తీర్మానం చేయొచ్చు, లేదా సాంకేతిక పరమైన అంశాలను జోడించి ఇదిగో ఈ లెక్క ప్రకారం మాకు ఈ నీళ్లు రావాలి, ఆ రోజు మనం తాత్కాలికం అనుకున్నాము, మా దగ్గర ఇంత పరివాహక ప్రాంతం ఉంది, ఇంత వర్షం కురుస్తుంది, ఎగువపై నుంచి ఇక్కడ వస్తుంది అంటే ఇది కృష్ణా జిల్లాలు కేవలం మన 2 రాష్ట్రాలే కాక బయట రాష్ట్రాల ప్రభావం కూడా ఉంది. కాబట్టి అప్పుడు దీన్ని మనకి ఎంత కేటాయించారో ఆ కేటాయింపులో ఎవరెవరికి ఎంత ఉంది అప్పుడు అనుకున్నాం తాత్కాలికంగా 511 299 టీఎంసీలని. వాటిల్లో ఏదైనా కొంత సాంకేతికంగా కారణాలు చూపించి లేదు మాకు ఇంకొక 50 టీఎంసీలు కావాలా, లేదా 100 రావాలా, లేదా 50 ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు కేసీఆర్ గారు ఇప్పుడు 50-50 అంటున్నారు. ఇవి ఏదైనా ఉంటే చర్చించుకోకుండా ఇన్ని రోజులు గాలికి వదిలేసి మేము అన్నదమ్ములు ఏదో చెప్పుకుంటూ ఉండి హఠాత్తుగా అక్కడ ఏదో పోలీసులు మిలిటరీ వాళ్ళ ఫోర్స్ పెట్టి ఇక్కడ విద్యుత్ జరగకూడదు, అక్కడ అది జరగకూడదు, తేల్చేస్తాం చేస్తాం. దీనికి ఇంతకు ముందున్న ముఖ్యమంత్రుల తిట్టడం చాలా గొడవ చేశారు. అంటే ఇది కేవలం రాజకీయం మాత్రమే అన్నది అందరికీ తెలుసండి. ఆ మాట వాళ్ళిద్దరు కేసీఆర్ గారికి తెలుసు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ నీళ్ల రాజకీయాన్ని ఇంత రాద్ధాంతం చేయడం వెనక కేవలం రాజకీయ పన్నాగం అండి. వ్యూహం కూడా అనం, వ్యూహం అనే మాట సానుకూలంగా వాడుతుంటాం, ఇట్లా వాటినన్నింటినీ పన్నాగాను కుట్రలు అంటుంటాం. ఇక్కడ ఎవరికీ లేకుండా ఈ గొడవల్ని, కాబట్టి వీళ్ళు గోడితో పోయేదానికి గొడ్డలు తెచ్చుకున్నారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. రైట్. ప్రభాకర్ గారు, ఇక్కడ నరసింహారెడ్డి గారు వేస్తున్న ప్రశ్న మాత్రం ఒకటి చాలా వ్యాలిడ్. సరే, కృష్ణా ప్రాజెక్టులు అంటే గొడవలు ఉన్నాయి, మెయిన్గా శ్రీశైలము, సాగర్, పులిచింతల 3 జాయింట్ ప్రాజెక్టులు, మిగతా వాటి మీద అనుమతులు లేవని వివాదాలు ఉన్నాయి. ఎస్, అది కూడా మనం ఒప్పుకోవాలి. అటు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి డిండి లాంటివి కావచ్చు, అనుమతులు లేవని వివాదాలు ఉన్నాయి కూడా, అది కూడా కొంతవరకు యాక్సెప్టబుల్. కానీ గోదావరి అనేది ఇష్యూ లేదు కదా అసలు. పోలవరం జాతీయ ప్రాజెక్టు 7 మండలాలు వాళ్ళకి ఇచ్చేశారు ముంపు లేకుండా. తెలంగాణకి ఎలాంటి అభ్యంతరము లేదు పోలవరం విషయంలో. వేరే ప్రాంతాలకు ఏమైనా కొద్దిగా ఉంటే ఒడిశాకి, ఛత్తీస్గఢ్కి ఉందో అది కూడా క్లియర్ అయిపోయినట్టుంది. సో అలాంటి పరిస్థితుల్లో గోదావరి ప్రాజెక్టులు అన్నిటిని కూడా జిఆర్ఎంబీకి ఎందుకు ఇచ్చారు? ఇది కృష్ణా నది, గోదావరి నది 2 నదులు రెఫర్ చేస్తారు. 2 నదులు 2 పరివాహక ప్రాంతాలే కదా. తర్వాత హైదరాబాదు కృష్ణా బేసిన్ లో ఉంటుంది, గోదావరి బేసిన్ లో ఉంటుంది కదా.
సో అది కూడా అట్లా చూపిస్తూ ఉంటారు, కానీ తప్పు పడటానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఒక విషయం, హైదరాబాద్ వచ్చింది అనుకోండి, కృష్ణా బేసిన్ లో ఉంటుంది, గోదావరి బేసిన్ లో ఉంటుంది హైదరాబాద్. అవును. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గోదావరి బేసిన్ నీళ్ళని కృష్ణా బేసిన్ కి తరలిస్తున్నాం. గోదావరి బేసిన్ పరిధిలో గోదావరి బేసిన్ పరిధిలో ఇక్కడ పూర్తి అయిన తర్వాత తరలించాలి. ఆ రకంగా పూర్తి కాకుండా తరలిస్తున్నాం అనుకోండి, అప్పుడు క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. రెండో విషయానికి వచ్చేసరికి గోదావరి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల యొక్క డిపిఆర్లు సబ్మిట్ చేయాల. దాని మీద అభ్యంతరాలు మారుతున్నాయి కదా, దాని మీద అంటే కొంత వ్యాలిడే, కాకపోతే మరి అన్ని ప్రాజెక్టులు దాంట్లో చేర్చడం అనేది కొంత ఇంటర్స్టేట్ వివాదం. నేనేమంటా సార్ ఒక్కటి, కృష్ణాలో ఇంటర్స్టేట్ పట్టిసీమ అప్పుడు గొడవలేదు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు పట్టిసీమను కట్టుకొని గోదావరి నీటిని కృష్ణ బేసికి తీసుకెళ్తున్నావు కాబట్టి కృష్ణలో 40 టీఎంసీలు మాకు ఇవ్వడం తెలంగాణ డిమాండ్ చేస్తుంది కదా. నేను అనేది ఏంటంటే కృష్ణలోకి నీళ్లు రావడం, బేసిన్ గోదావరి నీళ్ళు రావడం. నేను అనేది ఏంటంటే ఈ అయితే గెజిట్ విడుదల చేసినారో కామన్ ప్రాజెక్టులు గోదావరి మీద ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఏమున్నాయో చెప్పండి. 71 ఒక్క ప్రాజెక్టు చూపించండి, ఒక్కటి లేవు. కానీ వివాదం అనేది ఉంది కాబట్టి వివాదం ఎక్కడ ఉంది సార్? దాని మీద ఏమైనా ఆంధ్రప్రదేశ్ మాట్లాడిందా? ఇంతకు ముందు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా తెలంగాణ మంత్రులు కానీ కేవలం చివరికి మొన్న ప్రశాంత్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా చూడాలంటే సార్, నేను చెప్తున్నా ఇది రాజకీయ యాంగిల్ బీజేపీకి ఎందుకు అంటున్నా అంటే, యాంటీ ఫెడరల్ ఎందుకు అంటున్నామంటే, డ్యామ్ సేఫ్టీ బిల్ పాస్ కాక ఆ ముసుగులో దేశంలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి తమ ఆధీనంలో తీసుకోవాలనే బీజేపీ తీసుకోలేదు కదా, ఇవే కదా తీసుకోవాలి. ఎందుకు ఇవ్వలేదంటే ఆ బిల్లు పాస్ కాలేదు అక్కడ. నిజమే, కానీ ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని నదులకు ఇలాంటి ఆర్ఎంబీలు పెట్టి అన్ని కేంద్రం తీసుకోలేదు కదా. ఇక్కడ వివాదం నడుస్తుందన్న అన్న దాంట్లో గోదావరి అన్నది వ్యాలిడ్ పాయింటే, కానీ గోదావరి మీద పట్టిసీమ కట్టడము, పట్టిసీమ నుంచి గోదావరి నుంచి కృష్ణ బేసిన్కి నీళ్లు తీసుకెళ్లడము, దాని మీద తెలంగాణ ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడగానే ఇప్పుడు మాట్లాడుతోంది 40 టీఎంసీలు మాకు ఇవ్వాలి. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దేని మీద కేంద్రం దగ్గరికి పోయినరు? అది వదిలిపెట్టి 71 ప్రాజెక్టులు, ఎక్కడి సంబంధం లేని ప్రాజెక్టులు ఎందుకు తీసుకోవాలి? నేనేమంటున్నా, రాజకీయ దురుద్దేశం లేకపోతే నువ్వు ఎక్కడ పంచాయతీ అందరూ నువ్వు లిమిట్ చేయాలి కదా. రెండు రాష్ట్రాలను గ్రిప్పులో పెట్టుకోవడానికి ప్లాంట్ అండ్ మిషనరీ మెన్ అన్ని జీతాలు వీళ్ళు ఇవ్వాలి. మిమ్మల్ని 200 కోట్లు డిపాజిట్ ఏంటి సార్? ఇది నాకు అర్థం కాదు. సామ్రాజ్యవాదం కంటే ఎక్కువ సార్ ఇది చెప్తారు కదా, ఇంపీరియలిజం కంటే దోపిడీ ఇది అసలు ఎక్కడ ఉందా సార్? ప్రభాకర్ గారు చెప్పండి, అన్యాయం అసలు ఇది. ప్రభాకర్ గారు చెప్పండి. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరి నది మీద నిర్మాణం అవుతున్నటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో డిపిఆర్లు అడిగింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటి మీద కూడా డిపిఆర్ సబ్మిట్ చేయాల. ఒకటి తర్వాత కట్టుకుంటూ పోతామంటే కాదు కదా. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. తర్వాత రెండో విషయము, అనుమతులు కేంద్రమే కదా ఇవ్వాల్సింది. కేంద్రం ఒక వైపున అనుమతులు ఇస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు కేంద్రం అడుగుతుంది కదండి. అడిగినప్పుడు ఇవ్వాలి కదా, ఇవ్వనప్పుడు అడిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. తర్వాత విషయం చెప్తున్నారు 71 సంగతి చెప్పండి, మీరు వేరే చెప్తున్నారు. ఓవరాల్ గా పురుషోత్తం రెడ్డి గారు, ఓవరాల్ గా ఇవాళ కేంద్రం తీసుకున్న నిర్ణయం అంటే ఒక పంచాయతీకి అంటే శాశ్వత పరిష్కారం ఏం కాదు, శాశ్వత దాన్ని ఏమంటారు తీర్పు కాదు, కానీ ఇది టెంపరీనే. కేఆర్ఎంఎల్కి అప్పచెప్పి మొత్తం మేము తీసుకుంటామంటే ఎవడు ఊరుకోడు, కానీ ఇది ఒక టెంపరీగానైనా ఒక తీర్పు అని అనుకుంటున్నారా? ఈ పంచాయతీకి తాత్కాలిక ముగింపు అనుకోవచ్చా? కానీ తెలంగాణ అలా అనుకోవడం లేదు. ఇక్కడ దాన్ని నేను ఆ సమాధానం చెప్పి ఒక అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, పదే తెలంగాణ నాయకులకు నరసింహారెడ్డి గారు అవాస్తవాలు ప్రజలు చెప్పి మభ్యపెట్టిస్తున్నారు. ఇది తాత్కాలికం అనేది శుద్ధ తప్పు. ఇది మా అభ్యంతరం మొదటి నుంచి చెప్తుంది. ఎందుకంటే 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు 299 టీఎంసీలు గుండు గుర్తుగా ఇవ్వలేదు, రాష్ట్రాలకు ఇవ్వలేదు, ప్రాజెక్టులు వారీగా కేటాయించారు. బచావత్ అవార్డు కొనసాగుతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో ఏదైనా మార్పులు జరిగితే తప్ప యథాతథంగా అదే కొనసాగుతుంది.
ఇది తాత్కాలికం అని చెప్పి ఎంతకాలం ప్రజలు మీ తెలంగాణ ప్రజలు మోసం తాత్కాలికమే చేస్తారు? సార్, ఇది మీరు అబద్ధం చెప్పొద్దు పురుషోత్తమ రెడ్డి గారు. మీకు కావాల్సిన మీరు గంట లెటర్ సేపు పంపిస్తాను, ఎవరు వాట్సాప్ మాట్లాడారు? నెంబర్ ఇవ్వండి, మీరు గంట సేపు మాట్లాడారు, మీకు ఎవరు లెటర్ నేను మాట్లాడారు? పంపిస్తాను. అన్నీ అబద్ధాలు చెప్తారు. ఇద్దరు ప్రజలు రాష్ట్రాలు తప్పుగా ఈఎన్సీలు కూర్చొని వినండి ఉమాభారతి గారు నో ఉన్నప్పుడు నో అది నో నో తప్పదు. అది సార్ మాత్రం ఇక్కడ కాదు. అది ఇక్కడ అబద్ధాలు. కాదు, నరసింహారెడ్డి గారు పురుషోత్తమ గారు మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు సంబంధించిన తీర్పు ఇంకా రాలేదు, అలొకేషన్స్ ఇంకా రాలేదు, కాబట్టి బచావత్ అమల్లో ఉంది. నో డౌట్ మీరు చెప్పింది అంతవరకు కరెక్ట్. కానీ మీరేమంటున్నారంటే కేఆర్ఎంబి ఇచ్చిన ఈ అలికేషన్ 2015 జూన్లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం 299 టీఎంసీలు తెలంగాణకి, 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఇచ్చారో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎలకేషన్ వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అవుతుందని మీరు అంటున్నారు. లేదు సార్, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎక్కడ లేదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కేవలం 2015 జూన్ నుంచి 2016 మే వరకు మాత్రమే అని చెప్పి ఆనాడు స్పష్టంగా చెప్పారు. తర్వాత మీరు కలిసి కూర్చొని మాట్లాడుకోకపోవడం రెండు ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాలు చేసిన పెద్ద తప్పు. సార్ అది కాదు, అది అబద్ధం అంటున్నాను. లేదు. 512 కాదు, వాస్తవము. పొరపాటు పురుషోత్తమ రెడ్డి గారు అంటే మీ వాదన నో 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 తెలంగాణ వాళ్ళు చేస్తున్న వాదన శుద్ధ తప్పు, దాన్ని మీరు సమర్థించద్దండి. నేను నా పాయింట్ ఇంతే కదా. వారు 10 అంటే నిమిషాలు అది మాట్లాడారు. 1 ఇయర్ కోసం చేసిన అలికేషన్ కాదా? అది 1 ఇయర్ కోసం చేసిన అగ్రిమెంట్ కాదా? కేఆర్ఎంబి ఆ రోజు చేసింది. మరి నన్ను వివరణిస్తే చర్చ కదా. పెట్టండి, నేను పట్టుకొని వస్తా డీటెయిల్స్. నన్ను వివరణిస్తే కదా. చర్చ పెట్టండి, కాదు, పట్టుకొని కాదు. వస్తా డీటెయిల్స్ అన్ని. కాదు వెంకటకృష్ణ గారు, ఆయన 10 నిమిషాలు మాట్లాడినాడు, నాకు 2 నిమిషాలు వివరణ కూడా కట్ మీరే చెప్పండి కానీ కాసేపు అంటే ఆగండి. ఆయన తప్పుదో పట్టిస్తున్నాడని చెప్పి మీరు తప్పున పడొద్దు అనేది నా ఉద్దేశం. Yes, మరి తర్వాత చెప్పండి, మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు ఆయన లాగా మాట్లాడిన తర్వాత చెప్పండి. ఆ, ఒకటి, ఈ రోజు బచావత్ అవార్డు అమల్లో ఉంది అంటే ఈ రోజు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కేటాయించింది బచావత్ అవార్డులో భాగంగా, పరస్పర అడ్జస్ట్మెంట్ కాదు. కానీ బచావత్ ఇచ్చింది ఇల్లీగల్. దాని ఇల్లీగల్ అంటారేంటి? అది తాత్కాలికం అంటారేంటి? రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చేంత వరకు బచావత్ కొనసాగుతున్నప్పుడు ఆ బచావత్ అవార్డు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీ వచ్చినప్పుడు దాని తాత్కాలికం ఎట్టంటారు? తాత్కాలిక అనడం ద్వారా ఎందుకు ప్రజలు తప్పుదో పట్టించడం కదా. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏమైనా మార్పులు చేస్తే అప్పుడు అది వస్తుంది తప్ప అంతవరకు బచావత్ అవార్డు కొనసాగుతుంది. ఆ బచావత్ అవార్డు ప్రకారమే ఆంధ్రప్రదేశ్ కి 512 టీఎంసీ నీళ్లు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్దేశపూర్వకంగా రాజకీయం కోసం తాత్కాలికం అని అక్కడ ప్రజలు, మా ఆంధ్రప్రదేశ్ ఏం జరగదు సార్, ఖచ్చితంగా రేపు ట్రిబ్యునల్ ముందుకు వెళ్తాం, మా వాదనలు బలపరుచుకుంటాం, వాళ్ళు బబ్బి పెడతాం తెలంగాణ ప్రజల్ని, అన్యాయం చేస్తామని తెలంగాణ ఎవరి ఆర్గ్యుమెంట్స్ ఎవరి ఆర్గ్యుమెంట్స్ వారికి ఉంటాయి. మీ ఆర్గ్యుమెంట్ మీరు బలపరచుకోవచ్చు, మీ లాయర్లు మీకుంటారు, వారి లాయర్లు వారికి ఉంటారు, ట్రిబ్యునల్స్ ఆలోచిస్తాయి. కానీ ఇక్కడ ఏమైందంటే రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్ళు అయింది. ఎప్పుడో బచావత్ ఇచ్చిన అవార్డు అది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు ఇంతవరకు అమల్లోకి రాలేదు. అది వచ్చేంత వరకు అది అమల్లో ఉంటుందని మీరు అంటున్నారు. మిగతా రాష్ట్రాలంత వరకు అది కరెక్టే. కానీ మనకు మధ్యలో పునర్విభజన చట్టం ఒకటి వచ్చింది. ఈ రాష్ట్రం కొత్తగా విడిపోయిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అని చెప్పి చెప్పుకున్నారు. సరే, అది వారి నినాదం ఏమైనా వీరి తెలంగాణ నినాదం అయితే అదే కదా. మరి ఆ నీళ్ల కోసం వచ్చినప్పుడు వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు కృష్ణ మీద, గోదావరి మీద. అటు ఆంధ్రప్రదేశ్ కూడా, ఒక్క నిమిషం సార్, అటు ఆంధ్రప్రదేశ్ కూడా కృష్ణ మీద ప్రాజెక్టులు కడుతుంది కదా. ముచ్చుమరి వారు కట్టినారు. జగన్ గారు రాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నారు, పోతిరెడ్డిపాడు విస్తరణ అన్నారు. ఎవరి ఆలోచనలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మరి ఆ మేరకు అలొకేషన్స్లో కూడా మార్పులు రావాలి కదా. ఎంతకాలం బచావత్ని ఆధారం చేసుకుంటామంటే మరి రాష్ట్రాలు చీలిపోయింది ఎందుకు, విడిపోయింది ఎందుకు, ఎలా జరుగుతుంది ఇది? పంచాయతీ అన్న తర్వాత కుటుంబం విడిపోయిన తర్వాత ఎవడు వాటా వాడికి ఇవ్వాలి కదా. తాత ఇచ్చిందే ఎట్లేగా ఉండాలా అంటే తండ్రి ఉన్నది ఎందుకు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి లేదా కొత్త ట్రిబ్యునల్ వేయాలని తెలంగాణ ఎప్పటి నుంచి అడుగుతోంది. కనీసం మా రెండు రాష్ట్రాల కోసమైనా కొత్త ట్రిబ్యునల్ వేయండి అని ఎప్పటి నుంచి అడుగుతోంది తెలంగాణ. మరి అదనే చేయవచ్చు కదా. క్లారిఫికేషన్ దయచేసి మీకోసము. ఇప్పుడు మీరు అంటున్నారు ఇది తాత్కాలికంగా కాదు అని మీరు అంటున్నారు. రేపు వెంకటకృష్ణ గారి ముందు ఒక 15-20 నిమిషాలు మనకు హాఫ్ అన్ అవర్ చర్చ. నేను కాగితాలన్నీ పట్టుకొని వస్తా. 2000 ఇది 1 ఇయర్ వరకే అనేది కేంద్ర ఉమాభారతి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జలశక్తి సెక్రటరీ, తెలంగాణ ఈఎన్సీ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ సంతకాలు పెట్టిన లెటర్ నేను పట్టుకుంటూ వస్తాను. రేపు మీరు రండి చర్చకు. ఇది తప్పు అయితే చూడండి, కాదు అని మీరంటే మీ దగ్గర ఏమైనా కాగితాలు ఉంటే పట్టుకురండి.
దయచేసి కానీ ఒట్టిగా మీరు అబద్ధాలు ఆడుతున్నారు అనొద్దు మీరు. దయచేసి అబద్ధాలు ఆడుతున్నారు మీరు అంటున్నారు, నేను అంటలే. నేను ఉన్న వ్యాఖ్య చెప్తున్నాను. ఇది 1 year ఏర్పాటు మాత్రమే, తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమే. రైట్ ఒక పని చేద్దాం మీరు పురుషోత్తం రెడ్డి గారు, పెట్టండి. పురుషోత్తం రెడ్డి గారు, ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు అయ్యేదేమో ఎప్పుడేమో కానీ మీ ఆర్గ్యుమెంట్ మీకుండే బలమైన ఇది మీకుంది కదా, అట్లాగే వారికి ఉండేది వారికి ఉంది. రేపు నేను ఒక టైం చెప్తాను, ఒక 1 hour టైం నేను చెప్తాను. ఆ టైంకి మనం పూర్తిగా దీని మీదనే కృష్ణా జలాల మీదనే తీసుకుందాం. బచావతా, బ్రిజేషా, లేకపోతే కేఆర్ఎంబీనా, లేకపోతే కొత్త ట్రిబ్యునల్ వేయాలా, అసలు ఎవరు ఎప్పుడు ఏది అడిగారు, ఇవన్నీ మాట్లాడదాం. ప్రభాకర్ గారు 1 minute మీ కంక్లూజన్ చెప్పండి ప్రభాకర్ గారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం అండి, తాత్కాలికం అసలు 1 year అని రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు చెప్పాలి. దయచేసి ఉమాభారతి గారు చేసిన అరేంజ్మెంట్ అది, దయచేసి ఉమాభారతి గారు చేసిన అగ్రిమెంట్ అది, అరేంజ్మెంట్ అది. కేసీఆర్ సంబంధం లేదు, అది చేసింది ఈఎన్సీలు. 50% విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, అప్పటికి బతుకున్నారు విద్యాసాగర్ రావు గారు. మీరు చేసింది ఇది ఉమాభారతి గారు జలశక్తి మంత్రిగా ఉన్నప్పుడు చేసిన తాత్కాలిక ఒప్పందము. మీరు ఫ్యాక్స్ తెలవకుండా మీరు అట్లా మాట్లాడితే ఎట్లా అండి? మాజీ శాసనసభ్యులు మీరు ఇంతకు ముందు కూడా చర్చలు అట్లే మాట్లాడినారు. చర్చలు మాట్లాడేటప్పుడు మీరు కొంచెం కాంక్రీట్ గా ఉండండి. మీకు ఆ లెటర్ ఇవ్వండి, నేను పంపిస్తాను. నేను కాంట్రాక్టర్ కోసం కేసీఆర్ తెలంగాణ సంతకం పెట్టలేదండి, మళ్ళీ అట్లా మాట్లాడతారు మీరు. అరే మీరు తెలియకుండా మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఆ లెటర్ పంపండి, మీకు పంపిస్తాను నేను. ఏమంటారు చెప్పండి. 1 year తాత్కాలికం కాదంటారా మీరు? కాదు మీరు చెప్పండి. తాత్కాలికం కాదంటారా? తెలంగాణకి నష్టం జరిగింది, ఇది తాత్కాలికం కాదంటారా మీరు? దాని వల్లనే తాత్కాలికమా కాదా? ప్లీజ్ ప్రభాకర్ గారు ఒక్క మాట నాకు చెప్పండి, ఇది తాత్కాలికంగా 1 year కోసం చేసుకున్న ఒప్పందమా కాదా? చెప్పండి ప్లీజ్, దయచేసి మీరు చెప్పండి. నేను అడిగిందని చెప్పండి సార్. కాదు ఒక్క మాట దయచేసి ఒక 5 minutes ఎక్స్టెండ్ చేస్తున్నాను దీన్ని. ప్రభాకర్ గారు మీరు స్ట్రైట్ గా చెప్పండి. ఆ రోజు 2015 జూన్లో జరిగిన ఒప్పందం 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణకి అని జరిగిన ఒప్పందం తాత్కాలికమా శాశ్వతమా? చెప్పండి. తాత్కాలికమే అని సంతకం పెట్టినా కూడా స్పష్టంగా చెప్పండి సార్. మీరు వచ్చింది ఎందుకు తాత్కాలికం అని పెట్టాల్సి వచ్చింది? 50% మంత్రి గారు చేసింది సార్. మాట్లాడుతూ కాదు ఒక్క మాట. అప్పుడు అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నది జలమంత్రిత్వ శాఖ మంత్రివర్యులు, సభ్యులుగానేమో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చైర్మన్ గా ఆవిడ సమక్షంలో ఇది 1 year కోసమే, ఈ 1 year లోగా పూర్తి స్థాయి పరిష్కారాన్ని కనుగొని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డును సాధించుకోవడమా, లేకపోతే 2 రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఒక ట్రిబ్యునల్ వేసుకోవడమా అనే ఒక దగ్గర ఆగి 1 year అయిపోయిన తర్వాత రెన్యువల్ కాలేదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం దాని మీద పూర్తి స్థాయి పట్టున్న కడియం శ్రీహరి గారు లైన్లో ఉన్నారు. ఒకసారి వారి ఒపీనియన్ తీసుకుందాం. శ్రీహరి గారు నమస్కారం సార్. శ్రీహరి గారు నమస్కారం సార్. నమస్కారం వెంకటకృష్ణ గారు. శ్రీహరి గారు, ఈ పంచాయతీ మీద మీరేం చెప్తారు చెప్పండి. నేను మిగతా డీటెయిల్స్ లోకి వెళ్ళను, కానీ ఒక్క విషయాన్ని తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలకు సరి అయిన సమాచారము చేరవేయడానికి నా దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూన్ 2015 కేంద్ర ప్రభుత్వము 2 రాష్ట్రాల మధ్యన ఒక అంగీకారం కుదిరింది, ఒక జీవో వచ్చింది. ఆ జీవోను, ఆ అంగీకారాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే జూన్ 18, 19వ తారీఖు 2015 కేంద్ర జలశక్తికి సంబంధించిన అడిషనల్ సెక్రటరీ గారు, ఆనాడున్న ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, ఆనాడున్న మా అడ్వైజర్ విద్యాసాగర్ రావు గారు, ఆనాడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఎస్కే జోషి గారు, వీళ్ళందరి సమక్షంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏంటి అంటే బచావత్ అవార్డు ప్రకారము
నీటి విభజన జరిగింది, ఆ, నీటి పంపకాలు జరిగినాయి. ఆ, దానిపైన అభ్యంతరాలతోని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు వచ్చారు. ఆ, ఆ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, ఆ, కృష్ణా బేసిన్ లో తెలంగాణ కూడా ఉంటున్నది కాబట్టి, ఆ. 3 రాష్ట్రాల మధ్యన నీటి విభజన కాకుండా ఉమ్, 4 రాష్ట్రాల మధ్యన తెలంగాణ యొక్క ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు వినాలి. ఉమ్, విన్న తర్వాతనే మీరు మీ అవార్డు ఇవ్వాలని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది. ఓకే. ఆ నేపథ్యంలో ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ, నీటి పంపకాల పైన తెలంగాణ ఆంధ్ర మధ్యన డిస్ప్యూట్స్ తలెత్తుతున్న క్రమంలో ఉమ్, కేంద్ర జలశక్తికి సంబంధించిన శాఖ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీనియర్ అధికారులను కూడా పిలిచి సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఉమ్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంతవరకు అధికారికంగా తన అవార్డు ఇవ్వలేదు కాబట్టి, ఉమ్, నీటి పంపకాలను ఫైనలైజ్ చేయలేదు కాబట్టి, ఉమ్, తెలంగాణ రాష్ట్రము ఏదైతే విజ్ఞప్తి చేసిందో మహారాష్ట్రాన్ని కూడా దాంట్లో చేర్చాలని విజ్ఞప్తి చేసిందో దానిపైన కూడా నిర్ణయం జరగలేదు కాబట్టి, ఉమ్, ఈ సంవత్సరానికి వాటర్ ఇయర్ అన్నారు. 2015-16 వాటర్ ఇయర్. ఆ. వాటర్ ఇయర్ అంటే ఏంటి? 2015 జూన్ నుంచి 2016 మే వరకు, అవును. అంటే వానాకాలము, యాసంగి, ఉమ్, అంటే 2 ఖరీఫ్, పంటలు. రబీ 2 పంటలు కవర్ అయ్యేటట్టు ఆ వాటర్ ఇయర్ కు వాటర్ అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి, నీటి పంపకాలు ఎట్లా చేయాలి అనేది ఇన్ ప్రిన్సిపల్ గా బచావత్ అవార్డుని తీసుకొని ఉమ్, ఆ ఒక్క సంవత్సరానికి నీటి పంపకాలు ఏ రకంగా చేయాలనేది మాత్రమే దాంట్లో నిర్ణయించడం జరిగింది. ఓకే. నేను ఒక పారా చదివినిపిస్తాను, పురుషోత్తం రెడ్డి గారి యొక్క తెలియాలి కాబట్టి ఒక పారా చదివినిపిస్తాను. ఉమ్, It was agreed in the meeting that the figures of share of the 2 states as mentioned in the list of projects dated so and so ఉమ్, may be followed as the working arrangement for the current year only, ఓకే. without prejudice to the rights of the 2 states ఉమ్, about their entitlements which have been raised or to be raised before appropriate fora. అంటే అప్రాప్రియేట్ ఫోరా ఏంటి? ట్రిబ్యునల్స్ ముందట ఓకే. ఆయా రాష్ట్రాలు వాళ్ళ వాదనలు వినిపించుకోవచ్చు. ఉమ్, ఆ రాష్ట్రాల యొక్క వాదనలకు ఆ రాష్ట్రాలకు వచ్చే కేటాయింపులకు సంబంధం లేకుండా ఉమ్, ఈ అరేంజ్మెంట్ ఈ ఒక్క సంవత్సరానికే చేస్తున్నాం అనేది దీని యొక్క సారాంశం. ఓకే. ఈ యొక్క అగ్రిమెంట్ లో ఒక ఫైనల్ పేరాలో కూడా ఒక మాట అన్నారు. ఉమ్, ఫైనల్ పేరాలో కూడా ఒక మాట ఏం వాడారంటే, ఉమ్. సార్ చెప్పండి. ఒక్క నిమిషం. ఓకే. The entire arrangements ఉమ్, agreed for the current year ఉమ్, would be without any prejudice to the stand of both the states before any forum. ఉమ్, ఓకే. అంటే ఇక్కడ చూడండి, the entire arrangements agreed for the current year, కరెంట్ ఇయర్ ఓన్లీ. యా. 2015-2016. ఉమ్, కాబట్టి నేనేమంటానంటే 2015లో ఏదో అగ్రిమెంట్ జరిగింది, ఆ అగ్రిమెంట్ ను తెలంగాణ ప్రభుత్వము ఉల్లంఘిస్తున్నది అనే మాట సరి అయింది కాదు. ఉమ్. అది అందరు కూడా గ్రహించాలి. కావాలంటే ఈ పేపర్స్ కూడా మీకు పంపిస్తాను. సార్ ఫైనల్ గా అంటే నాది కూడా ఒక డౌట్ సార్. శ్రీహరి గారు, మీరు చెప్పిందండి 100% కరెక్ట్. అది నాకున్న సమాచారం కూడా, నా దగ్గర ఉన్న ఆధారాలు కూడా అవే. 2016 మేతో ఆ 1 ఇయర్ కోసం చేసుకున్న ఒప్పందం ముగిసిపోతుంది. కానీ ఆ రోజు కూర్చున్న ఈ పెద్దలందరూ ఈ 1 ఇయర్లోగా దీనికి పరిష్కారం దొరకకపోతే వాట్ నెక్స్ట్, దేని ప్రకారం వెళ్ళాలి, ఇదే ఒప్పందం కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఈ ఒప్పందం ల్యాప్స్ అయిపోతే పరిస్థితి ఏంటి అనే కనీస మినిమం ఆలోచన ఏమన్నా చేసి ఉన్నారు ఆ రోజు? వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం గాని కేఆర్ఎంబి గాని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వారిని పిలిచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు ఆలస్యం అవుతున్నది, ఆ నీటి పంపకాలు ఇంకా రావాల్సి ఉన్నది కాబట్టి ఈ టెంపరీ అరేంజ్మెంట్స్ ను ఇరాకే కొనసాగిస్తారా, ఇంకే రకంగా చేద్దామనేది కేంద్ర ప్రభుత్వం అడగలేదు. రెండవది తెలంగాణ ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి వీటి విషయంలో ప్రస్తావన తీసుకురాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తూ వచ్చింది, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తూ వస్తున్నది మొదటి నుంచి అంటే కూడా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ లో రీజనింగ్ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ ఏంటి, మేము కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, కృష్ణా బేసిన్ లో ఉన్న రాష్ట్రము,
మీరు ఇప్పటి వరకు 3 రాష్ట్రాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే మీరు కేటాయింపులు చేశారు. 4వ రాష్ట్రంగా మేము ఏర్పడ్డాము. మా యొక్క ఆర్గ్యుమెంట్స్ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మీరు నీటి పంపకాలు చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తూ వస్తున్నది. దానికే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గతంలో కృష్ణా బేసిన్ లో ఏవైతే నీటి వాటాలు, నీటి పంపకాలు జరిగినాయో, కర్ణాటకలో, మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టక ముందు మనకు ఇచ్చిన అలొకేషన్ కంటే ఎక్కువ వాడుకున్నాం. మిగులు జలాలను కూడా మనం వాడుకున్నాం. అప్పుడు ఆ స్వేచ్ఛ మనకున్నది. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఆ స్వేచ్ఛ ఉన్నది. ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రావాల్సి ఉన్నది. నేనేమంటానంటే, మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ మిగులు జలాలను మళ్ళీ అపోర్షనేట్ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రయత్నం చేస్తున్నది. మిగులు జలాలను నికర జలాలుగా మార్చి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటిని కూడా అపోర్షనేట్ చేయాలనే ఆలోచనలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉన్నది. కొంత ఆర్గ్యుమెంట్ జరిగినాయి అక్కడ. ఆ సందర్భంగా తెలంగాణ ఎంటర్ అయింది. తెలంగాణ ఎంటర్ అయ్యి, లేదు ఇది మొత్తంగా కూడా మళ్ళా రీఓపెన్ చేయాలి, బ్రిజేష్ కుమార్ అవార్డు ఇవ్వడానికంటే ముందు మా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మమ్మల్ని కూడా ఒక పార్టీగా గుర్తించి, మమ్మల్ని కూడా ఒక బేసిన్ లో ఉన్న రాష్ట్రంగా గుర్తించి మా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాతనే పంపకాలు చేయాలని చెప్పడం జరిగింది. దాంట్లో తెలంగాణ తప్పేం లేదు. నేనేమి ఆంధ్రప్రదేశ్ అంటున్నానంటే, మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ ఆనాడు కృష్ణ బచావత్ అవార్డు కూడా ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఇచ్చారు. 811 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు. అందులో తెలంగాణకింత, ఆంధ్రకింత, లేకుంటే రాయలసీమకింత అనేది ఎక్కడ లేదు అండి. లేదు, ఉమ్మడి రాష్ట్రంగా ఒకటే ఇచ్చేశారు. నిర్మాణం చేసుకున్న ప్రాజెక్టుల యూటిలైజేషన్ బట్టి ఆ 2015లో జరిగిన సమావేశంలో రాయలసీమలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, ఆంధ్రాలో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి అని చెప్పి చేశారు. అయితే ఆ ఎన్ బ్లాక్ అలొకేషన్ ఇవాళ తెలంగాణ అడుగుతున్నది ఏంటంటే, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్ బ్లాక్ అలొకేషన్ చేశారు, ఇప్పుడు మా వాటి ఏదో మీరు నిర్ణయించండి. మీరు ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా తర్వాత విషయం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల నీటిని ఇచ్చారు. ఆ 811 ఎన్ బ్లాక్ అలొకేషన్ లో మా వాట అయింది, అది తేల్చండి అని మాత్రమే తెలంగాణ అంటుంది. అదే రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఎవరి వాటా ఎంతో అనేది, ఎవరి వాటా ఎంతో తేల్చని అడుగుతున్నారు. రైట్ సార్. రైట్ శ్రీహరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్లోకి వచ్చినందుకు. అలాగే పురుషోత్తం రెడ్డి గారు అండ్ నరసింహారెడ్డి గారు, రేపు నేను టైం చెప్తాను దీని మీద కొంచెం డీటెయిల్డ్గానే, అంటే అవసరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్రభాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇక భారత రాజకీయాల్లో ఎందరో తలపండిన మేధావులు ఉన్నారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఇవి పక్కన పెడదాం కాసేపు. రాజకీయాల్లో ఇప్పుడు గొంగట్లో వెంట్రుకలు వేరడం అనేది ఇప్పుడు ఆ పని నేను చేయలేను, నాకు అంత ఓపిక లేదు, నాకే కాదు ఈ దేశ ప్రజలకు కూడా అంత ఓపిక లేదు. కాకపోతే రాజకీయాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాజకీయం చేసి తమ పంతాన్ని నెగ్గించుకొని, తమ పార్టీలను నెగ్గించుకొని, తిమ్మిని బంబించేసి, ఎన్నికల ముందు పొత్తు ఒకళ్ళతో, ఎన్నికలు అయిన తర్వాత పొత్తు ఒకళ్ళతో, లేకపోతే పార్టీలు మార్చేసి గోడలు దూకేసి, ఇలాంటి ఎన్నో జిమ్మిక్కులు చూస్తూ ఉంటాం మనం భారత రాజకీయాల్లో. అఫ్కోర్స్ ప్రపంచంలో కూడా ఉంటాయనుకోండి, కానీ మన దగ్గర ఉన్నంత దుర్మార్గమైన దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎక్కడ ఉండవు. అయితే వీటికి పెట్టింది పేరైనా లేకపోతే తలపండిపోయిన మేధావులు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరు కలిసి బీజేపీని ఢీ కొట్టాలి, భారతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టాలి. నిజానికి ఒకటి వాస్తవం మనం ఒప్పుకొని తీరాల్సింది ఏంటంటే, సరే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, నో డౌట్. కొన్ని రాష్ట్రాల్లో మేబీ 3 or 4, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణ టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ వైసీపీ, తమిళనాడు స్టాలిన్, శివసేన మహారాష్ట్ర, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా జాతీయ స్థాయిలో జనరల్ ఎలక్షన్ చూసినప్పుడు ఇప్పుడు 310 మంది ఎంపీలు ఉన్న బీజేపీ నెక్స్ట్లో ఇంకా ఎక్కువ వస్తాయి మాకని చెప్తోంది బీజేపీ. ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయి ఇప్పుడే చెప్పలేములే, కానీ కాకపోతే దాన్ని డి అంటే డి అనే స్థాయి సింగిల్గా ఏ పార్టీకి లేదు, అదైతే వాస్తవం. రాహుల్ గాంధీ ఇంకా ఎమర్జీ కాలేదనే విమర్శ ఎదుర్కొంటున్నాడు, అవుతాడా లేదో వీ కాంట్ సే. మళ్ళీ ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ చేస్తారు,
వర్కింగ్ ప్రెసిడెంట్గా కమల్నాథ్ని పెడతానంటున్నారు తప్ప రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక బలమైన కూటమి తయారవ్వాలి అని అంటే పిల్లి మెడలో గంట ఒడగట్టాలి. ఆ గంటని గనగన ఊపాల్సింది ఎవరు? ఇదో పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు భారతదేశానికి. మనకు తెలుసు గుజరాత్తో మొదలైన ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి యొక్క స్ట్రాటజీ ఇక దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చూసాం మనం. ఇప్పుడు మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో చూసాం, తర్వాత తమిళనాడులో స్టాలిన్ గారు పెట్టుకున్నారు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ పెట్టుకున్నారు, పంజాబ్లో పెట్టుకున్నారు, బీహార్లో పెట్టుకున్నారు అక్కడున్న నితీష్ కుమార్. సో ఇవన్నీ కొన్ని అతనికి కూడా పూర్తి కేక్ వాక్ ఏం లేదు, ఒకటి రెండు చోట ఎదురు దెబ్బలు తగిలినాయి. కాకపోతే సక్సెస్ రేట్ బాగుంది, ఆపరేషన్లు బాగా విజయవంతమైనాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చుట్టూ తిరుగుతోంది భారత రాజకీయం. ఇదో విచిత్రమైన పరిస్థితి. ఒక స్ట్రాటజిస్ట్, ఆయనకేమీ ఫీల్డ్ గురించి ఏం తెలుసో నాకు తెలియదని నేను అనడం లేదు, కానీ ఏం తెలుసో నాకు తెలియదు. కానీ ఈ కాకలు తీరిన ఈ నేతలకి, ఊడలు దిగిన ఈ పార్టీలకి ప్రజల పల్స్ తెలుసు, ప్రజల సమస్యలు తెలుసు, ఓటు బ్యాంకు తెలుసు, కుల రాజకీయాలు తెలుసు, ఏ ప్రాంతంలో ఏ కులం ఎక్కువగా ఉంటుంది, ఏ ప్రాంతంలో ఏ సమస్య ఎక్కువగా ఉంది అనేది తెలుసు. పైగా ప్రతి ప్రాంతంలో వాళ్ళ క్యాడర్స్ ఉంటారు, వాళ్ళకు ఎమ్మెల్యేలు ఉంటారు, లేకపోతే ఎమ్మెల్యేల నాయకులు ఉంటారు. వాళ్ళందరికీ తెలియనిది, ఏం చేస్తే ఓట్లు పడతాయి వాళ్ళందరికీ తెలియనిది ఈ ప్రశాంత్ కిషోర్కి ఎందుకు తెలుసు? ఒకటి, ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఎందుకు తిరుగుతారు? శరద్ పవార్ లాంటి యోధులు ఎందుకు ఆయన చుట్టూ తిరుగుతున్నారు? సోనియా గాంధీ ఆయనతో ఎందుకు చర్చిస్తున్నారు? మమతా బెనర్జీ మొన్న బెంగాల్లో ఆయన అడ్డం పెట్టుకుని గెలిచారు, ఎందుకు గెలిచారో కానీ ఆయన పేరైతే మోగింది. మరి ఇప్పుడు మళ్ళీ మమతా బెనర్జీ గారు కూడా సోనియా గాంధీ గారిని కలవబోతున్నారు, అందుకని కూటమిని రెడీ చేయడానికి. ఈ కూటమిని ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్గా వ్యూహరచన చేసి గెలిపించే దిశగా వెళుతున్నాడు అనేది చర్చ. ఎంతవరకు ఇది సాధ్యం? ఇంత సీనియర్లు ఉన్న ఈ పార్టీలన్నీ ఎందుకు ఒక స్ట్రాటజిస్ట్ వెనక తిరుగుతున్నాయి? చిన్న బ్రేక్ తర్వాత.